అండి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాము. అపోస్తలుడైన యోహాను గారు రాసిన ప్రకటన గ్రంథము దయచేసి 22వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం. మనమందరం కలిసి 7వ వచనాన్ని మనం చదువు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 7వ వచనాన్ని మనందరం కలిసి చదువు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములు గైకొనువాడు ధన్యుడు. మరొకసారి మనం చదువు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములు గైకొనువాడు ధన్యుడు. చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమ మా తండ్రి, ఈ రాత్రి దేవుని వాక్యాన్ని మేము ధ్యానం చేస్తుండగా సహాయపడండి. మీ అమూల్యమైన రక్తం మూల కడగను అంగీకరించండి ప్రభా. మాకు అవసరమైన మీ మాటలు దయచేయమని కూడా ప్రార్థన చేస్తావు. నిలబడుతున్న మీ దాసుడు బలహీనుడు, అయోగ్యుడ, పాత్రుడు, ఏ మంచి లేనివాడు నాయన, మీరే కనికరించి మీ మాటలు మాకు దయచేయమని కోరుతూ, వింటున్న వారికి విని గ్రహించగల హృదయాన్ని మీరు దయచేయండి. ఇప్పటికే మిమ్మల్ని ప్రేమించి ఈ స్థలానికి వచ్చిన మీ బిడ్డలను బట్టి స్తోత్రాలు. ఇంకా ఎవరైతే మీ సంకల్పంలో ఉండి వస్తున్నారో వారిని త్వరపడి తీసుకొచ్చి మహిమ పొందండి. ఈ శబ్ద తరంగాల ద్వారా ఎవరైతే ఈ మాటలు వింటున్నారో వారి జీవితంలో కూడా నూతనమైన కార్యం జరిగించమని కోరుతూ, కనిపించని చీకటి శక్తులు విశ్వాసంలో బంధిస్తూ మరి సమయం రాగలిగిన మరి దైవదాసులైన వారందరిని బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తూ, ఈ రాత్రి నాతో మా అందరితో మీరేం మాట్లాడమని కోరు యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 7వ వచనాన్ని మనం అందరికి కలిసి చదువుదాము. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొన్నవాడు ధన్యుడు. కాబట్టి రాత్రి కాలం నుంచి మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారి 2వ రాకడ అనే విషయాల గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేయడానికి ప్రభువు మనకి ఎంతో సహాయపడుతూ వచ్చారు. యేసుక్రీస్తు వారి 2వ రాకడ అంటాం, కానీ మనందరికీ గుర్తుండాల్సిన విషయాలు ఏంటి అంటే, యేసుక్రీస్తు వారి 2వ రాకడ 2 భాగాలు. ఎన్ని భాగాలండి? 2 భాగాలు. దాంట్లో మొదటి భాగాన్ని రహస్య రాకడ అంటాం, 2వ భాగాన్ని బహిరంగ రాకడ అంటాం. రహస్య రాకడకు బహిరంగ రాకడకు మధ్యలో 7 సంవత్సరాల కాల వ్యవధి ఉంటుంది అనేది కూడా చెప్పాను. తర్వాత ఇదంతా చెప్పాలంటే మళ్ళీ ఇదో క్లాస్ అయిపోద్ది కాబట్టి గుర్తున్నది అని నేను నమ్ముతున్నాను. యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే మధ్యాకాశానికి కడబోరుదంతో పరలోకం నుంచి ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరుతోనూ ఆయన ఎప్పుడైతే మధ్యాకాశానికి ఆయన వస్తారో, ఈ ప్రపంచ భవిష్యత్తులో జరగబోతున్న కొన్ని విషయాలు, అసలు ఏం జరుగుతున్నాయి అనే విషయాలు నేను మీకు రాత్రి ఒక 3 విషయాలు మనం ఆలోచన చేశాను. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు మధ్యాకాశానికి ఆయన రావటం జరుగుతుందో, ఏం జరుగుతుంది అనే విషయం మనం చూసామంటే, ఏం జరుగుతుంది చెప్పండి? ఏమీ జరగట్లేదా? మొత్తానికి రాత్రి చెప్పింది ఇప్పుడు మర్చిపోయారంటే వచ్చే వారానికి అందే సంగతులు అంశం మర్చిపోతారు. ఇక అదే మళ్ళీ వచ్చే సంవత్సరం అంటే అసలు మనిషినే మర్చిపోతారేమో. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు మధ్యాకాశానికి వస్తారో, అంత్యక్రీస్తును అడ్డగిస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు తన పని ముగించుకొని ఈ లోకం నుంచి వెళ్ళిపోతారు అనేది మనం చూస్తూ వచ్చారు. పరిశుద్ధాత్మ దేవునికి మరి బైబిల్ గ్రంథంలో చాలా ప్రాధాన్యత ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుడు ఒక శక్తి కాదు, వ్యక్తి అనేది మనం చూస్తూ వచ్చాం. ఇక పరిశుద్ధాత్మ దేవుడు ఎలాంటి వాడు అనే విషయాలు చూసే సమయం ఇది కాదు కాబట్టి మనం దానిలోనికి వెళ్ళలేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడో అనే విషయాలు రాత్రి నేను కొన్ని విషయాలు గుర్తు చేశాను. ఆయన ఈ లోకానికి వచ్చిన తర్వాత పాపాన్ని గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఒప్పింపజేస్తాడని, ఆయన ఈ లోకానికి వచ్చిన తర్వాత ప్రతి పాపమును ఆయన కడుగుతాడని, ఆయన ఈ లోకానికి వచ్చిన తర్వాత ప్రతి వ్యక్తిని పరిశుద్ధపరుస్తాడు అని, పరిశుద్ధపరిచిన తర్వాత ఆయన మనలో వచ్చి నివసిస్తారు అని, ఆయన మనలో వచ్చి నివసించిన తర్వాత మనల్ని తన ఆత్మతో నడిపిస్తాడు అని,
ఆయన మనం తన ఆత్మతో నడిపిస్తూ ఎన్నో విషయాలు బలపరుస్తారని, ఎన్నో బలహీనతల నుంచి సహాయం చేస్తారని, ఉచ్చరింపు సఖ్యంగా మూలుగుతో ఏ విధంగా ప్రార్థన చేయాలో మనకి నేర్పిస్తారు అని, ఆ తర్వాత ఆయన మనల్ని గొర్రెపిల్ల భారీగా సిద్ధపరిచి పరలోకానికి తీసుకెళ్ళిపోతారు అనే విషయాలు చూశారు. యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే ఆయన మధ్యాకాశానికి వచ్చారో వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు ఏ ఉద్దేశంతో పెంతుకొస్తును పండుగ దినమున భూమి మీదకి దిగి వచ్చాడో ఆ ఉద్దేశాన్ని ఆయన నెరవేర్చి తన పని ముగించుకుని, ఆదికాండం 24వ అధ్యాయాన్ని బట్టి ఎలియాజరు ఏ విధంగా తన పని ముగించుకుని వెళ్ళిపోయారో అలాగే పరిశుద్ధాత్మ దేవుడు కూడా తన పని ముగించుకుని వెళ్ళిపోతారు. వెళ్ళిపోతూ ఆయన రెబెకాను తీసుకెళ్ళిపోతారు అని కూడా చెప్పాడు. అనగా యేసు మధ్యాకాశానికి వచ్చిన తర్వాత ఈ ప్రపంచ భవిష్యత్తులో జరగబోతున్న మరొక విషయం ఏంటి అంటే సంఘము ఎత్తబడుతుంది అనే విషయాలు చెప్పాను. సంఘం అంటే మనం అనుకునేది సంఘం కాదు అనేది కూడా చెప్పాను నేను. మనం అనుకునేది, మనం ఊహించుకునేది సంఘం అనేది సార్వత్రికానికి సంబంధించినది. అందుకే రాత్రికి నేను చెప్పాను, మాది పలానా గ్రేట్, మాది గొప్ప అనే సంఘాలు ఏది కూడా పరలోకానికి వెళ్ళవు. సార్వత్రికంగా అనగా ఇండియాలో కొంతమంది, అమెరికాలో కొంతమంది, ఆఫ్రికాలో కొంతమంది, ప్రతి స్థలంలో కొంతమంది ఎవరైతే పవిత్రపరచబడి, ఎవరైతే యేసు రక్తములో కడగబడి, ఎవరైతే పరిశుద్ధులుగా జీవిస్తూ, ఎవరైతే లోకానికి పాపానికి కలిసిపోకుండా ప్రత్యేకంగా జీవిస్తుంటున్నారో, యేసు రాకడను ఎవరైతే ప్రేమిస్తున్నారో వారు మాత్రమే ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఒక అయస్కాంతానికి ఒక ఎన్నిక మొక్కలు ఏ విధంగా అయితే ఉన్న పాటన ఎత్తబడతాయో అలాగా వెళ్ళిపోతారు అనే విషయాన్ని మనం గుర్తించాలి. అందుకే నేను ఫలానా సంఘంలో ఉన్నాను అని చెప్పుకునే దానికంటే అసలు నేను ఎత్తబడే సంఘంలో ఉన్నానా, నేను రక్షణ పొందేనా, యేసయ్య రక్తంలో నా పాపాలు కడుక్కున్నానా, నేను లోకానికి పాపానికి ప్రత్యేకంగా జీవిస్తున్నానా, నేను పరిశుద్ధుడిగా జీవిస్తున్నానా అనేది మాత్రం మనం చూసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి సంఘం ఎత్తబడుట అనేది ప్రపంచంలో ఒకేసారి అందుకే చూడండి, ఇప్పుడు ఒక ప్రశ్న అన్నాం, సంఘం ఎత్తబడుట తెల్లవారుజాము జరుగుద్దా, రాత్రి జరుగుద్దా, మధ్యాహ్నం జరుగుద్దా? ఎప్పుడు జరుగుద్దా అంటే తెల్లవారుజాము జరుగుద్దా, ఉదయం జరుగుద్దా, మధ్యాహ్నం జరుగుద్దా, రాత్రి జరుగుద్దా? చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి. నీట్ ఎగ్జామ్ ఏం కాదులే, చెప్పండి. ఇప్పుడు సంఘం ఎప్పుడు ఎత్తబడుతుంది? అసలు ఎత్తబడదా? అది ఏమొస్తుంది డౌట్ వచ్చి తలవుతుంది. ఇప్పుడు అది రాత్ర, పగల, ఉదయం, మధ్యాహ్నమా, తెల్లవారుజామున? ఎప్పుడండి? రాత్ర చెప్పరండి, రాత్రి కదా, పోన్లే. మధ్యాహ్నమా? ఏమండి మధ్యాహ్నమా? చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి. లేదా ఏమంటారు, ఉదయకాలమా? అందుకని బైబిల్లో మనం చదువుతున్నప్పుడు 2 తిరగలు విసురుతుండగా అన్నాడు, అది ఉదయకాలం. 2 పొలంలో పనిచేస్తుండగా అన్నాడు, అది మధ్యాహ్నకాల సమయం. 2 పండుకొని ఉండగా అన్నాడు, అది రాత్రికాల సమయం. అందుకే మనం మార్కు సువార్త 13వ అధ్యాయానికి వస్తే, మార్కు సువార్త దయచేసి 13వ అధ్యాయం దయచేసి చూడండి, దేవుని వాక్యం నుంచి మనం చూద్దాం. మార్కు సువార్త 13వ అధ్యాయం. ఈ సమయంలో ప్రియులరా ఇక్కడ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. 32వ వచనం నుంచి నేను చదువుతున్నాను. ఆ దినమును గూర్చి, ఆ ఘడియను గూర్చి తండ్రి తప్ప ఏ మనుషుడైనను పరలోకమందున దూతలైన కుమారుడైన ఎరుగుడు. జాగ్రత్త పడి మెలుగుకుండి ప్రార్థన చేయడి, ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఒక మనుషుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతి వానికి వాని పని నియమించి మెలకువగా ఉండమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరం పోయినట్టే ఆ కాలము ఉండును. ఆ ఇంటి యజమానుడు పొద్దుగుంకి వచ్చునో, అర్ధరాత్రి వచ్చునో, కోడుకోయినప్పుడు వచ్చునో, తెల్లవారునప్పుడు వచ్చునో, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఆయన అకస్మాత్తుగా వచ్చి. ఎందుకు ఇక్కడ 4 కాలాల గురించి మాట్లాడారు అంటే చూడండి, నిజానికి యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి ఆయన మధ్యాకాశానికి వచ్చే సమయం ఏంటంటే కొంతమందికి ఉదయం, కొంతమందికి మధ్యాహ్నం, కొంతమందికి సాయంత్రం,
కొంతమందికి అర్ధరాత్రి, కొంతమందికి తెల్లవారుజామున. ఎందుకంటే ఆయన ఒకేసారి వస్తాడు. కానీ ఈ ప్రపంచంలో ఉన్న కాలమానాన్ని బట్టి ఇప్పుడు చూడండి, ఇప్పుడు అమెరికాలో ఎలా ఉంటుందండి? పగలేనా 12 గంటల వ్యత్యాసం. అంటే మనకి రాత్రి అయితే అలాగేమవుతుంది ఉదయం, మనకి ఉదయం అయితే అలాగేమవుతుంది రాత్రి. ఇలాంటి కాల వ్యత్యాసాలు ఉన్నాయి కాబట్టి ఒకరికి ఉదయం అవుతుంది, ఒకరికి రాత్రి అవుతుంది, ఒకరికి మధ్యాహ్నం అవుతుంది, ఒకరికి తెల్లవారుజాము అవుతుంది. అయితే ఒకేసారి సంఘం ఎత్తబడుతుంది సార్వత్రికంగా. అది మనం గుర్తించుకోవాలి. ప్రియులారా, యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే మధ్యాకాశానికి కడబురుతుందో ఆయన భూమిని వస్తాడో, ఈ భూమి మీద పరిశుద్ధులుగా జీవిస్తూ యేసు రాకడను ప్రేమిస్తూ ఉన్న వారందరూ కూడా ఉన్న పాటున ఎత్తబడిపోతారు. మరి మిగిలిన వారందరూ కూడా ఏమైపోతారు చెప్పండి? విడిచిపెట్టబడతారు. నిజానికి యేసు అంటే ఈ లోకంలో దేవుడు లేడు అనే నాస్తికులు అందరూ కూడా విడిచిపెట్టబడతారు. చాలా మంది యేసుక్రీస్తు ప్రభుని రక్షకుడిగా అంగీకరించిన విగ్రహారాధకులందరూ కూడా విడిచిపెట్టబడతారు. యేసుని తప్ప ఈ లోకంలో ఇంకెవ్వరిని ఆరాధించిన వ్యక్తి అయినా యేసు మధ్యాకాశానికి వచ్చేప్పుడు ఏమైపోతారు చెప్పండి? విడిచిపెట్టబడతారు. ఇంకా చెప్పాలంటే అన్నిటికంటే పెద్ద బ్యాచ్ ఎవరంటే నామకార్థ క్రైస్తవులు. ఎవరని చెప్పండి? అంటే నిజంగా మారు మనసు పొందకుండా బై బర్త్ మేము క్రైస్తవులు అని చెప్తారు చూడండి చాలా మంది. అంటే ఏంటో తెలుసా? నేను పుట్టు క్రైస్తవుడని. నిజానికి పుట్టు క్రైస్తవులు అనేది లేదు, కానీ బైబిల్లో పుట్టు పాపులు ఉంది. మన అందరము జన్మతో కూడా పాపులం. చూడండి, మా నాన్న పాస్టర్ గారు, వాళ్ళ నాన్న పాస్టర్ గారు, వాళ్ళ నాన్న పాస్టర్ గారు, నేను 4వ జనరేషన్ అన్నమాట. అయితే మా ముత్తాత పాస్టర్ అయినంత మాత్రం నేను పరలోకం వెళ్తానా? మా తాతగారు పాస్టర్ అయినంత మాత్రం నేను పరలోకం వెళ్తానా? లేదా మా నాన్నగారు పాస్టర్ అయినంత మాత్రం నేను పరలోకం వెళ్తానా? లేదు. అందుకే గుర్తుంచుకోవాలి, వ్యక్తిగతమైన రక్షణ పొందకుండా ఉన్న ప్రతి వ్యక్తి కూడా యేసు మధ్యాకాశానికి వచ్చినప్పుడు విడిచిపెట్టబడతారు అనేది జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, మరొక విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకున్నాము. రాత్రికాల సమయంలో యేసు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఈ ప్రపంచ భవిష్యత్తులో జరుగుతున్న మరొక విషయం ఏంటంటే, దేవుడు ఏదైతే ఇశ్రాయేలీయుల కాలమానాన్ని ఆపి ఏదైతే దేవుడు అన్యులకి అనుగ్రహించాడో దానిని కృపాకాలము అన్నాము. అందుకే నేను చెప్పాను కదా, బైబిల్లో 7 కాలాలు ఉన్నాయి, లేదా 7 యుగాలు ఉన్నాయి అని చెప్పాను. ఎంతమంది గుర్తుంది? ఒక్కరికి గుర్తుంది, దేవుని స్తోత్రం. 2 గుర్తుందండి. ఎంతమంది గుర్తులేదు అంటే అవసరంలా, అందరికి గుర్తులేదు, అర్థమైపోయింది. నిష్కల్మష కాలం లేదా యుగం అన్నాం. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే ఆదికాండం మొదటి 3 అధ్యాయాల్లో. తర్వాత మనసాక్షి యుగం కాలం అన్నాం. ఎక్కడి నుంచి అంటే ఆదికాండం 3 నుంచి ఆదికాండం 7 వరకు. తర్వాత 3వది మానవ పరిపాలన కాలం లేదా మానవ పరిపాలన యుగం అన్నాం. ఎక్కడి నుంచి అంటే ఆదికాండం 7వ అధ్యాయం నుంచి ఆదికాండం 12వ అధ్యాయం వరకు. తర్వాత వాగ్దాన కాలం అన్నాం. ఎక్కడి నుంచి అంటే ఆదికాండం 12వ అధ్యాయం నుంచి నిర్గమాకాండం 19వ అధ్యాయం వరకు. తర్వాత ధర్మశాస్త్ర కాలం అన్నాం. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే ఎక్కడి నుంచి నిర్గమాకాండం 19వ అధ్యాయం నుంచి చెప్పండి ఎప్పటి వరకు? యేసు శిలువ మీద చనిపోయే దినం వరకు ఉన్నది ధర్మశాస్త్ర కాలము. ఈ కాలంలోనే యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద జన్మించారనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకని యేసుక్రీస్తు కూడా ఆయన ధర్మశాస్త్రాన్ని పాటించినట్లు నెరవేర్చినట్లు మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనంలో ఏమన్నాడు? ఆయన ఏదో అన్నాడు, చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయం. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనమునైనను కొట్టివేయ వచ్చిందని మీరు తలంచవద్దు, నెరవేర్చుటకే కానీ కొట్టివేటికి నేను రాలేదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన తర్వాత దాన్ని తీసివేశాడనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. అయితే ప్రియులారా, ఆ తర్వాత మనము యేసు శిలువ మీద చనిపోయిన దినం నుండి యేసు తిరిగి మళ్ళా వచ్చేంత వరకు కూడా దీన్ని కృపాకాలం అన్నాం, దీన్ని కృపాయుగం అన్నాం. ఈ యుగంలో క్షమాపణ విస్తారణంగా ఉంది. అంటే ఎవరినైనా ఆయన క్షమిస్తాడు, ఎంత పాపినైనా క్షమిస్తాడు, ఏ టైంలో అయినా ప్రభు దగ్గరికి రావచ్చు. ఎందుకొరకై అంటే దేవుడు ఇశ్రాయేలీయులకి ఆపి కాలమానం ఇప్పుడు ఎవరికి ఇచ్చేసాడంటే చెప్పండి, మనకే ఇచ్చాడు. ఇది కృపాకాలం.
దేవుడు మనకి దయదలిచి ఇచ్చిన కాలం 2000 సంవత్సరాల కాలము. మీకు ఇది బాగా అర్థం కావాలంటే దీనికి బైబిల్లో ఎన్నో ఆధారాలు ఉన్నాయి. లూకాసు సువార్త 10వ అధ్యాయంలో యేసు తన 2వ రాకడ గురించిన ఒక ఉపమానాన్ని చెప్పాడు. నిజానికి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల ఆధారంగా చూసుకుంటే చిన్నది కానీ పెద్దది కానీ మనం కలిపి చూస్తే 48 ఉపమానాలు ఆయన చెప్పారు. ఏం చెప్పారండి చెప్పండి? 48 ఉపమానాలు. యేసు ప్రభు తన జీవిత దినాల్లో 36 అద్భుతాలు చేశాడు. ఎన్ని అద్భుతాలు చేశాడండి? 36 అద్భుతాలు. ఎన్ని ఉపమానాలు చెప్పాడండి? 48 ఉపమానాలు ఆయన చెప్పాడు. ఒక మాట చెప్పాలంటే యేసు ఉపమానం లేకుండా ఒక్క వర్తమానం కూడా చెప్పలేదని బైబిల్లో మత్తయి సువార్త 13వ అధ్యాయం 35వ వచనంలో రాయబడింది. చదవండి, మత్తయి సువార్త 13:35. మత్తయి సువార్త 13వ అధ్యాయం 35వ వచనం చదవండి. ఉపమానము లేక వారికి ఏమీ కూడా అని యేసు ఈ భూమి మీద జీవించిన 33.5 సంవత్సరాల్లో 3.5 సంవత్సరాలు మాత్రమే ఆయన సేవ చేస్తూ వచ్చారు. ఈ 3.5 సంవత్సరాలలో ఆయన అనేకమైన ఉపమానాలు చెప్పాడు. కొన్ని డైరెక్ట్గా యేసు తన రాకడ గురించిన ఉపమానాలు చెప్పాడు. అవి మనం డైరెక్ట్గా చూడగలిగితే 5 ఉపమానాలు డైరెక్ట్గా కనిపిస్తూ ఉంటాయి. దాంట్లో మొదటిది మత్తయి సువార్త 24వ అధ్యాయం 44వ వచనం నుంచి 51వ వచనం వరకు మనం చూస్తే ఆ బుద్ధి కలిగిన నమ్మకమైన దాసుడు గురించిన చెప్పిన ఉపమానం యేసు తన రాకడ గురించి చెప్పిన ఉపమానాల్లో మొదటిగా మనం చూస్తూ ఉంటాం. రెండవది యేసుక్రీస్తు వారు తన రాకడ గురించి చెప్పిన ఉపమానాల్లో మత్తయి సువార్త 25వ అధ్యాయం మొదటి 13 వచనాల్లో ఆయన 10 మంది కన్యకల గురించి చెప్పిన ఉపమానాలుగా రెండవదిగా మనం చూస్తూ ఉంటాం. మూడవ ఉపమానంగా మనం చూస్తే ఇదే మత్తయి సువార్త 13వ అధ్యాయం నుంచి మనం చూస్తే గనక మత్తయి సువార్త 25వ అధ్యాయం 13వ వచనం నుంచి మనం చూస్తే మత్తయి సువార్త 25వ అధ్యాయము దయచేసి 14వ వచనం నుంచి మనం చూడగలిగితే 30వ వచనం వరకు మనం చూస్తే మరి ఇక్కడ తలాంతుల గురించిన ఉపమానాన్ని కూడా ఆయన చెప్పాడు. ఇది కూడా యేసు తన రాకడ గురించి చెప్పిన ఉపమానాల్లో ఒకటి. అంటే 3 విషయాలు నేను గుర్తు చేశాను. మొదటి ఉపమానం ఎక్కడంటే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనం చూసాం. రెండవ ఉపమానం ఎక్కడంటే మత్తయి సువార్త 25వ అధ్యాయం మొదటి 13 వచనాల్లో మనం చూసాం. మూడో ఉపమానం ఎక్కడ అని చూస్తామంటే మత్తయి సువార్త 25వ అధ్యాయం 14 వచ్చి నుంచి 30 వరకు మనం చూస్తూ వచ్చాం. నాలుగోదిగా మనం చూస్తే లూకాసు సువార్త 19వ అధ్యాయంలో కూడా ఆయన చూడండి ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. యేసు తన రాకడ గురించి చెప్పిన ఉపమానాల్లో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. లూకాసు సువార్త 19వ అధ్యాయం మరి 11వ వచనం నుంచి 27వ వచనం వరకు మనం చూస్తే ఇక్కడ మనం చూస్తే కనుక మీనాలు గురించిన ఉపమానం ఆయన చెప్పాడు. ఇది కూడా యేసు తన రాకడ గురించి చెప్పిన ఉపమానాల్లో ఒకటి ప్రధానమైనది. ఇలా మనం చూసుకుంటూ పోతే లూకాసు సువార్త 10వ అధ్యాయంలో ఆయన ఒక ఉపమానం చెప్పారు. చూడండి, లూకాసు సువార్త 10వ అధ్యాయం, లూకాసు సువార్త దయచేసి 10వ అధ్యాయం 25వ వచనం నుంచి మనం చూస్తే 25వ వచనం నుంచి మనం చూస్తే 37వ వచనం వరకు అక్కడ రాయబడుతూ వచ్చింది ఏంటంటే మంచి సమరయుడు అనే ఉపమానాన్ని కూడా చెప్పాడు. నిజానికి ఇది కూడా యేసు క్రీస్తు వారు తన రాకడ గురించి చెప్పిన ఉపమానంలో చాలా ప్రధానమైనది. యేసు క్రీస్తు ప్రభువారు ఆయన తన రాకడ గురించి చెప్పిన ఉపమానాల్లో, అందుకనే ఇదే ఉపమానంలో ఆయన ఏం చెప్పాడు అంటే చూడండి, అప్పుడు ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 35వ వచనంలో ఈ విధంగా రాయబడింది. మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పొడుకోళ్ళ వానికి ఇచ్చి, ఇది ఇతని పరామర్శించుము, నీవు ఇంకేమైనా ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు, అనగా
యేసు తన రాకడ గురించిన తెలియజేసిన ఉపమానాలు ఇది కూడా ఒక ప్రధానమైనది. అందుకని అక్కడ మనం చూస్తే కనుక 2 దేనారాలు ఇచ్చాడు. 2 దేనారాలు మత్తయి సువార్త 20వ అధ్యాయం ప్రకారం ఒక దినానికి కూలి 1 దేనారం. అలాగంటే ఒక దినం 1 దేనారానికి పోలిస్తే 2 దినాలు చెప్పండి. 2 దేనారాలు ఎన్ని దినాలు చెప్పండి? 2 చెప్పట్లేదండి. 2 దినాలు అంటే ఒక మత్తయి సువార్త 20వ అధ్యాయం ప్రకారం 1 దినము పని చేస్తే 1 దేనారం కూలి కుదిరితే 2 దేనారాలు అంటే ఎన్ని రోజులు? 2 రోజులు. బైబిల్లో 1 దినం 1 సంవత్సరానికి పోల్చారు. 1 దినం 1 సంవత్సరానికి కూడా పోల్చారు. ఆదికాండం దయచేసి 26వ అధ్యాయం, ఆదికాండం దయచేసి 26వ అధ్యాయం దగ్గరికి వద్దాం. 29వ అధ్యాయం క్షమించండి. ఆదికాండము 29వ అధ్యాయం 27వ వచనాన్ని మనం చదువుదాం. చదవండి. ఈమె యొక్క వారం సంపూర్ణం చేయు, నీవిక 7 సంవత్సరములు నాకు కొలువు చేసిన యెడల అందుకే ఆమెను కూడా నీకు ఇచ్చదని చెప్పగా. చాలు. ఇక్కడ ఒక వారం అన్నప్పుడు అక్కడ ఏం చెప్పాడంటే 7 సంవత్సరాలు. అంటే ఇక్కడ ఒక దినాన్ని 1 సంవత్సరంతో పోల్చలేదు. సంఖ్యాకాండం దయచేసి 14వ అధ్యాయం, నెంబర్ చాప్టర్ 14. సంఖ్యాకాండం 14వ అధ్యాయం దయచేసి మనం చూస్తే 34వ వచనాన్ని మనం చూడొచ్చు. సంఖ్యాకాండం 14:34 చదవండి. మీరు ఆ దేశంలో సంచరించి చూచిన 40 దినముల లెక్క ప్రకారం దినమునకు 1 సంవత్సరం చొప్పున. చాలండి. అంటే 1 దినాన్ని దేనితో పోల్చాడు చెప్పండి? 1 సంవత్సరం. అంటే ఇప్పుడు మంచి సమరయుడు దొంగల చేతిలో చిక్కిన వ్యక్తిని పరామర్శించి పూటకొల్ల వాని ఇంటికి తీసుకెళ్ళి అతన్ని అప్పచెప్పి నేను మరలా వస్తాను ఎదురికి 2 దేనారాలు అంటే 2 దినాలు. అంటే 2 దినాలు అంటే ఇప్పుడు దినానికి 1 సంవత్సరం లెక్కేసుకుంటే చెప్పండి 2 సంవత్సరాలు. కానీ ఇక్కడ అదే బైబిల్లో 1 దినం మనం చూస్తే కనుక 1000 సంవత్సరాలతో కూడా పోల్చాడు. ఎక్కడ చూడొచ్చు అది? రండి దేవుని వాక్యం నుంచి కీర్తన గ్రంథం 90వ కీర్తన 4వ వచనం. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నవి. చాలండి. అప్పుడు 1 దినాన్ని దేనికి పోల్చాడు ఇక్కడ అంటే చెప్పండి? 1000 సంవత్సరాలు కూడా పోల్చాడు. అంటే ఇప్పుడు 2 దినాలు 2 సంవత్సరాలుగా ఒక లెక్క అయితే 2 దినాలు 2000 సంవత్సరాలు. ఇప్పుడు జరిగింది కూడా ఇదే. యేసుక్రీస్తు వారు పాపంలో పడిపోయిన మానవుని, యెరూషలేము నుంచి యెరికోకి వెళ్ళిపోతున్న పాపంలో పడిపోయిన మానవుని తిరిగి రక్షించడానికి ఆయన వచ్చాడు. ఆయన రాకమునుపు లేవీయుడిగా, యాజకుడిగా ఎన్నో ఆచారబద్ధమైన పద్ధతులు కానీ ధర్మశాస్త్రం కానీ మానవుని పాపం నుంచి విమోచించలేకపోయినాయి. ఆ కారణాన్ని బట్టి ఆయనే మంచి సమరయుడిగా యేసే తాను ఈ లోకానికి దిగి వచ్చి పాపంలో పడిపోయిన మానవునికి నూనెను, ద్రాక్షరసాన్ని ఇచ్చాడు. ఈ నూనె ద్రాక్షరసం కూడా యేసు రక్తానికి, యేసుని ఆత్మకు సూచనగా ఉంది. అలాగా ఒక పాపిని విమోచించిన తర్వాత ఆయన వెళ్ళిపోతూ 2 దేనారాలు 2 దినాలు 2000 సంవత్సరాలు ఆయన ఇచ్చాడు. చాలు. ఇప్పుడు మన సబ్జెక్ట్కి వస్తే మన ఇంట్లో అందరూ క్యాలెండర్ వాడుతున్నారని నేను అనుకుంటాను. క్యాలెండర్ లేని ఇల్లు ఏమైనా ఉందా? చేయొత్తుంది. క్యాలెండర్ పెట్టని ఇల్లు ఏమైనా ఉందా? ఈరోజు డేట్ చెప్పండి చాలు. ఈరోజు డేట్ ఎంత అండి చెప్పండి. చూడలేదా? నాలాగే అలవట్లేదు మీకు.
ఈరోజు డేట్ ఎంత డేటు? మే 2వ తారీఖు. ఏ సంవత్సరం? 2024. ఇంతకీ 2024 మే 2 అంటున్నాం కదా, ఎక్కడి నుంచి 2024? ఏమండి, ఎప్పటి నుంచి 2024 అని రాస్తున్నాం కదా? 2021, 2022, 2023, 2024 రాస్తున్నాం కదా. అందుకే ఎక్కడి నుంచి 2024? ఎక్కడి నుంచి అండి? యేసు వచ్చి, యేసు పుట్టి, అందుకే క్రీస్తు శకము, క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అంటే యేసు వచ్చి 2000 సంవత్సరాలు అయిపోయింది. నిజానికి చెప్పాలంటే ఇది 7వ దినం. మీకు తెలుసా 7వ దినం అంటే? యేసు ప్రభువు 7వ దినం ఏం చేశాడంటే విశ్రమించాడు. అలాంటి దేవుని వాక్యం నుంచి ఆదికాండ గ్రంథం దయచేసి 1వ అధ్యాయం 2వ అధ్యాయం. ఆదికాండములు దయచేసి 2వ అధ్యాయం. ఆదికాండము 2వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదవండి. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి, తాను చేసిన తన పని అంతటిని 7వ దినమున. ఇప్పుడు 7వ దినం అంటే ఎవరిది చెప్పండి? 7వ దినం అంటే ఎవరిది? యెహోవాది, విశ్రాంతి దినం. ఇది 1000 ఏళ్ల పరిపాలన చూపిస్తుంది 7వ దినం. అంటే ఇప్పటికి 6 దినాలు అయిపోయినాయి నిజానికైతే. అందుకే మీరు లాజరు దగ్గరికి యేసు ప్రభు వచ్చినప్పుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, లాజరు బయటికి రా. ఇప్పుడు ఇక్కడ ఒక ప్రశ్న, లాజరు చనిపోయి ఎన్ని రోజులైంది? ఎన్ని రోజులైందండి చెప్పాలి. అంటే లాజరు చనిపోయింది కూడా మన ఊర్లో లాజరు కాదు, లేనిపోయింది ఆయన. మన ఊర్లో ఎవరైనా లాజరు ఉంటే ఆయన గురించి చెప్పారు. లాజరు చనిపోయి ఎన్ని రోజులైంది? 4 దినాలు. ఇక్కడ మీకు అందుకనే బైబిల్ మనం చాలా 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 జాగ్రత్తగా ధ్యానం చేయాలి. అసలు బైబిల్ ఎలా రాయబడి ఉందో మనకి తెలియాలి. ఫస్ట్ 1500 సంవత్సరాల కాల వ్యవధిలో 40 మంది ప్రవక్తల చేత, దేవుని ఆత్మ చేత 66 పుస్తకాలుగా రాయబడిన గ్రంథం బైబిల్. చూడండి, బైబిల్ ఎలా రాయబడింది అనే విషయాలు మీకు అర్థమైతే వాక్యాన్ని ధ్యానం చేసేది మనకి ఈజీగా ఉంటుంది. బైబిల్ 7 కోణాల్లో రాయబడింది గ్రంథం. ప్రపంచ చరిత్రలో ఎలా రాయబడిన గ్రంథం మరి ఏది భూమి మీద లేదు. ఒకటి, బైబిల్ ఎలా రాయబడిందంటే ఆత్మీయంగా రాయబడిన గ్రంథం బైబిల్. ఎలా రాయబడింది చెప్పండి? నేను మళ్ళీ అడుగుతాను, చెప్పాలి. వెనకాల కుర్చీలో ఉన్న వాళ్ళకి ఛాన్స్ ఇస్తాను. ఎలా రాయబడిందండి? ఆత్మీయంగా రాయబడింది. రెండోది, బైబిల్ అలంకారంగా రాయబడింది. ఎలా రాయబడింది చెప్పండి? చెప్పాలి, అలంకారంగా. మూడోది, బైబిల్ అక్షరార్థంగా రాయబడింది. ఎలా రాయబడిందండి? ఇప్పుడు ఈ 3 చెప్పండి. మొదటిది ఎలా రాయబడింది? ఆత్మీయంగా. రెండోది ఎలా రాయబడింది? అలంకారంగా. మూడోది ఎలా రాయబడింది? అక్షరార్థంగా. నాలుగోది, బైబిల్ ప్రవచనాత్మకంగా రాయబడింది. ఎలా రాయబడిందండి? ప్రవచనాలు. ఆయన ఏమన్నా వెనకాల నుంచి మాట్లాడుతూనే ఉన్నారు ఇంత నుంచి. మీరు ఇక్కడ అక్కడ మీటింగ్ పెట్టద్దు. ప్రవచనానుసారంగా రాయబడిన గ్రంథం బైబిల్. ఎలా రాయబడింది చెప్పండి? ప్రవచనానుసారంగా. ఐదోది, బైబిల్ చారిత్రాత్మకంగా రాయబడింది, చరిత్రను విభజిస్తూ. అందుకనే హిస్టారికల్ ఎవిడెన్స్ ఒకే ఒక బైబిల్కి ఉంది. 6000 సంవత్సరాల చరిత్ర మీరు తెలుసుకోవాలంటే బైబిల్ పక్కన పెడితే చరిత్ర లేదు అసలు. 4000 సంవత్సరాలకు మునుపు వెళ్ళి ఏదైనా మాట్లాడాలంటే వితౌట్ బైబిల్ ఎలాంటి ఆధారాలు చరిత్రలో లేవు. కేవలం ఒకే ఒక గ్రంథం 6000 సంవత్సరాల మానవ చరిత్ర గురించి మాట్లాడుతుందంటే ఆ చరిత్ర అంతా దేనిలో రాయబడిందంటే బైబిల్. బైబిల్ మాత్రమే నాకు తెలిసి చరిత్రకు నిలబడే గ్రంథం. ఈ భూమి మీద అనేక మత గ్రంథాలుగా ఉన్న ఒక్క బైబిల్ మాత్రమే చరిత్రకి ఇది నిలబడుతుంది. ఇప్పుడు 5 విషయాలు చెప్పాను. మొదటిది ఎలా రాయబడింది? ఆత్మీయంగా. రెండోది ఎలా రాయబడింది? అలంకారంగా. మూడోది ఎలా రాయబడింది? అక్షరార్థంగా. నాలుగోది ఎలా రాయబడింది? ప్రవచనానుసారంగా. ఐదోది ఎలా రాయబడింది? చారిత్రాత్మకంగా రాయబడింది. ఆరోది, బైబిల్ ఉపమానంగా రాయబడింది. ఉపమాన అలంకారాలు.
అందుకే చాలా ఉపమానాలు. అంజూరపు చెట్టు ఒకటి ఉండేను, ద్రాక్ష చెట్టు ఒకటి ఉండేను, ఇవన్నీ ఉపమానాలు. ఆఖరిది బైబిల్ ఎలా రాయబడిందంటే మర్మయుక్తంగా రాయబడింది. గ్రంథం బైబిల్ ఎలా రాయబడిందండి? మర్మయుక్తంగా, గూఢార్థాలతో రాయబడింది. అందుకనే బైబిల్ మనం చదివేటప్పుడు, ఒక పాసేజ్ ఏదైనా తీసుకున్నప్పుడు, ఒక గ్రంథం ఏదైనా తీసుకున్నప్పుడు, ఇది ఏ ఉద్దేశంతో గ్రంథకర్త రాస్తున్నాడు అనేది కూడా మనకు తెలియాలి. ఒకవేళ అలా లేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచేలా ఆ కన్నును తీసి పారవే అనే మాట మనం అక్షరార్థంగా అర్థం చేసుకుంటే అక్కడ దేవునికి స్తోత్రం. ఎవరికి కళ్ళు ఉండవు ఇక్కడ? ఏమండి, కళ్ళు అభ్యంతరపరచని వ్యక్తి ఎవరు ఉంటారు చెప్పండి? అందుకనే ఏ సందర్భం ఎలా రాయబడింది అనే విషయాలు మనం ధ్యానం చేస్తున్నప్పుడే బైబిల్లో గ్రంథకర్తలు చెప్పే ఉద్దేశం మనకు అర్థమవుతూ ఉంటుంది. సరే, ఇప్పుడు మన సబ్జెక్ట్కి వస్తాం. చూడండి, మనం ఎక్కడ చెప్తున్నాము? నేనేం చెప్తున్నాను? ఏడవ దినం యెహోవా దినం. దానిని 1000 ఏండ్ల పరిపాలనతో పోల్చారు. అంతకు ముందు 6 దినాలు ఇవి. ఇప్పుడు ఎక్కడ నేను ఆపానంటే, లాజరు చనిపోయినప్పుడు యేసు ప్రభువు లాజరు సమాధి దగ్గరికి వచ్చి, లాజరు బయటికి రా అని చెప్పిన ఆ మాట బైబిల్లో ఒక్కొక్క వచనం ద్విముఖ అర్థాలు ఉంటాయి. అంటే ప్రవచనాలు ఏ విధంగా అయితే ద్విముఖ ప్రవచనాలు ఉంటాయో, అలాగే వచనాలు కూడా 2 అర్థాల గురించి మాట్లాడుతూ ఉంటాయి. నిజానికి అక్కడ 2 అర్థాల గురించి మాట్లాడే వచనాన్ని యేసు ప్రభువు మాట్లాడేది. నిజానికి అక్షరార్థంగా కనపడిన లాజరు చనిపోయి 4 రోజులైంది, కానీ ఆత్మీయ అర్థంతో చనిపోయిన లాజరు అనగా ఆదాము అనే లాజరు చనిపోయి 4 దినాలు. అప్పటికి 4 దినాలంటే 4000 సంవత్సరాలు. అంటే యేసు క్రీస్తు వారు ఈ లోకానికి కన్య అయిన మరియ గర్భములో కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన జన్మించే సమయానికి చరిత్రలో 4000 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఎలా గడిచిపోయినాయో చెప్తా చూడండి. మొదటిది, ఆదాము నుంచి నోవాహు వరకు 1000 సంవత్సరాలు గడిచినాయి. ఎన్ని సంవత్సరాలు అండి? 1000 సంవత్సరాలు. అంటే ఒక దినం. ఎన్ని దినాలు చెప్పండి? చెప్పట్లేదు. ఎన్ని దినాలండి? ఒక దినం. నోవాహు నుంచి అబ్రహాముకి 1000 సంవత్సరాలు గడిచినాయి. అంటే ఎన్ని దినాలు అయింది చెప్పండి? 2 దినాలు. చెప్పట్లేదు. ఎన్ని దినాలండి? 2 దినాలు. అంటే దేవుడి దృష్టిలో 1000 సంవత్సరాలు ఒక దినంతో పోల్చాడు కనుక ఆదాము నుంచి నోవాహుకి దేవుడి దృష్టిలో ఒక దినమైంది. నోవాహు నుంచి అబ్రహాముకి దేవుడి దృష్టిలో 2 దినమైంది. అబ్రహాము నుంచి దావీదుకి మళ్ళా 1000 సంవత్సరాలు అయింది. ఎన్ని సంవత్సరాలు అండి? 1000 సంవత్సరాలు. అంటే ఇప్పుడు ఆదాము నుంచి దావీదుకి ఎన్ని దినాలు అయింది దేవుడి దృష్టిలో? 3 దినాలు. దావీదు నుంచి యేసుక్రీస్తు ప్రభువారికి మళ్ళా 1000 సంవత్సరాలు అయింది. యేసు వచ్చే సమయానికి, దావీదు నుంచి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చే సమయానికి మళ్ళీ ఎన్ని సంవత్సరాలు అయింది అంటే 1000 సంవత్సరాలు అయింది. అంటే ఇప్పుడు యేసు వచ్చేంత వరకు ఎన్ని దినాలు అయింది? 4 దినాలు. ఇప్పుడు అందుకే అంటున్నాడు, 4 దినాలు సమాధిలో ఉన్న లాజరు బయటికి రా అంటే ఆత్మీయంగా పాపంతో చనిపోయిన మానవుడైన ఆదాము ద్వారా లాజరుగా ఉంటున్న చనిపోయిన ప్రతి వారిని బ్రతికించడానికి ఆయన వచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత ఆయన వెళ్తూ అన్నాడు, నేను మళ్ళా 2 దినాలు అంటే మళ్ళా 2 దినాలు ఇస్తున్నాను. ఇప్పుడు ఆ 2 దినాలే ఇప్పుడు మనము ఏదైతే కలిగి ఉన్నామో ఈ 2000 సంవత్సరాలు కృపాకాలముగా, గ్రేస్ పీరియడ్గా ఇశ్రాయేలీయుల కాలమానమును ఆపి దేవుడు మనకిచ్చిన ఈ 2000 సంవత్సరాలు అనేది దేవుడు దయదలిచి కనికరించి ప్రేమించి అయ్యో అని మనకిచ్చిన సంవత్సరాలే ఈ 2000 సంవత్సరాలు. మీరు ఆలోచించండి, 120 సంవత్సరాలు సువార్త ప్రకటించిన నోవాహు మాట వినకపోతేనే దేవుడు ఆ తర్వాత 40 దినాలు ఆకాశ తూములు విప్పి ప్రచండమైన వర్షాన్ని కురిపించి ఏ ఒక్కరిని భూమి మీద ప్రాణంతో ఉండటానికి దేవుడు ఇష్టపడలేదంటే 120 దినాలు సువార్త విననందుకే అలా ఉంటే ఇప్పుడు ఎన్ని వేల సంవత్సరాల నుంచి వింటున్నామండి సువార్త చెప్పండి? ఎన్ని వేలండి? 2000 సంవత్సరాలు. అందుకే దేవుడి వాక్యం మనం వినేటప్పుడు చాలా జాగ్రత్తగా దేవుడి వాక్యాన్ని వినాలి. ఇది కృపాకాలం.
ఈరోజు దేవుడు కృపాసింహాసనం మీద ఉన్నాడు. ఇప్పుడు యేసు దగ్గరికి మధ్యరాత్రిలో 2 గంటలకు వచ్చి ప్రార్థన చేసి, యేసయ్య నేను పాపినయ్యా, నీ రక్తంతో నన్ను కడుగయ్యా అంటే ఆయన కడిగేస్తాడు. లేదు, అయ్యగారు నిద్రపోయాడు, తెల్లారి 6 గంటలకు తలుపులు తీస్తాం అనే అయ్యగారు కాదు మన అయ్యగారు. ఏమండి, తెల్లారి రండి అనాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా ఎవరైనా ఏ సమయంలో అయినా ఎలాంటి స్థితిలో అయినా సరే, యేసయ్య నేను పాపిని, యేసయ్య నేను చెడిపోయాను, యేసయ్య నేను పాడైపోయాను అని యేసు రక్తాన్ని ఆశ్రయిస్తే ఎవరినైనా ఎప్పుడైనా క్షమించే కాలమే కృపాకాలం. అమ్మ, ఈ రాత్రి ఒకవేళ నువ్వెంత ధన్యుడు అంటే, నువ్వెంత ధన్యురాలు అంటే, ఇంకా దేవుడు కృపా సింహాసనం మీద కూర్చున్నాడు కనుకనే నిన్ను క్షమిస్తున్నాడు. ఆ తర్వాత ఆయన న్యాయ సింహాసనం మీద కూర్చోబోతున్నాడు. ఈ కృపాకాలం అయిపోయిన తర్వాత ఇక ఖాళీ, ఇక నువ్వు ఎన్ని చేసిన లాభం లేదు. ఒక చిన్న ఉదాహరణ మీకు గుర్తు చేస్తాను. ఒక వ్యక్తి చిన్న దొంగతనం చేస్తే ఆ ఊరు వారందరూ పట్టుకుని కొడుతుంటే అటుగా ఒక అతను కారులో పోతా చూసి ఆపాడంట. ఆపండి ఎందుకు కొడుతున్నారు అన్నాడంట. అప్పుడు అలా అన్నారు, అయ్యా ఇడుగో వచ్చాడు, దొంగతనం చేశాడు, అందుకని దొంగతనం చేసేది కాబట్టి కొడుతున్నాము. ఎంత దొంగతనం చేశాడు? 50 రూపాయలు. అరే 50 రూపాయలు గట్టగా గుడ్డు బాధంటే బాతారా అనేసి, అదిగో 50 రూపాయలు తల వదిలేయండి అన్నాడు. కొద్ది రోజులు అయిన తర్వాత మరలా అదే వ్యక్తి కారులో వెళ్తుండగా మళ్ళీ ఇంకో చోట గుంపులు కూడి మళ్ళీ ఒక వ్యక్తిని కొడుతున్నారు. ఎవరిని కొడుతున్నారు అంటే 50 రూపాయలు దొంగతనం చేశాడు చూడు, అదే వ్యక్తిని కొడుతున్నాడు. అయ్యా మళ్ళీ ఎందుకు కొడుతున్నారు? అయ్యా వీడు గజ్జ దొంగగా మారిపోయాడు, వస్తువులు కూడా దొంగతనం చేస్తున్నాడు. ఎంత అయింది? ఇంత అయింది. సరే ఈ డబ్బులు ఇచ్చాడు. అరే ఇంకొకసారి దొంగతనం చేయొద్దు, మొన్న అలాగే దొంగతనం చేసావు, ఇప్పుడు ఎలా దొంగతనం చేస్తున్నావు, ఇలాగ రొటీన్ అయిపోతుంది. ప్రతిసారి ఈయన కారులో వెళ్ళేటప్పుడు ఒక గుంపు కనపడతాం, ఎవరా అని చూస్తే అదే వ్యక్తి. చివరికి ఏం జరిగిందంటే ఒక మర్డర్ కూడా చేసేసాడు ఆయన. ఒక ఊర్లో కట్టేసి ఆ వ్యక్తిని కొడతా ఉన్నారు. ఆ వ్యక్తిని కొడతా ఉంటే అదే వ్యక్తి కారులో వెళ్తా ఉండి చూసి వెళ్ళిపోయాడు. ఇతన్ని కోర్టులోకి తీసుకెళ్లారు, కోర్టులో నిలబెట్టారు, బోన్లో నిలబెట్టారు. ఈయన ముద్దాయిగా ఉన్నాడు, తల తెలియని స్థితిలో ఉన్నాడు. ఒక్కసారిగా భయంతో వణుకుతో జడ్జి గారు ఏం కేసు ఏం తీర్పిస్తారని వణుకుపోతా కళ్ళెత్తి ఒక్కసారిగా చుట్టంగానే ఆ జడ్జి ఎవరో కాదు. ఎవరండి? కారు మీద వెళ్ళి కారులో వెళ్తా 50 రూపాయలు 100 రూపాయలు ప్రతిసారి సాయం చేస్తా వచ్చేది చూడాలి. అబ్బాయి ఈ ముద్దాయికి ఎంత సంతోషం అంటే అతని ఆనందానికి హద్దులు లేదు, చాలా హ్యాపీగా ఉన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, హలో జడ్జి గారు బాగున్నారా? నోర్మే, ఏం పేరు నీ పేరు? నేనండి మర్చిపోయారు. నోర్మే నీ పేరేంటి? అప్పుడంటే అది వేరు, అప్పుడు ఒక ప్రయాణికుడిగా తోటి సోదరు కొన్నాను. కానీ ఇప్పుడు నేను ఎక్కడ? నేను జడ్జి, నేను న్యాయ సింహాసనం మీద కూర్చున్నాను. ఈ కృపాకాలం ఏంటంటే దేవుడు కృపామయుడు, దేవుడు కృప కలిగిన వాడు, దేవుడు దయ కలిగిన వాడు, దేవుడు కరుణా సంపన్నుడు, దేవుడు ప్రేమా స్వరూపి. అందుకే నువ్వు ఎన్ని కథలు వేసినా దేవుడిని క్షమిస్తూనే ఉన్నాడు. ఎన్నిసార్లు చాలా మంది దేవుణ్ణి మోసం చేస్తూ ఉంటారు. ఏమండి, దేవుడితో ఆటలాడుతూ ఉంటారు. ఇష్టానుసారంగా నువ్వు బ్రతికినా, ఇష్టానుసారంగా నువ్వు జీవించినా ఆయన క్షమిస్తూనే ఉన్నాడు. కీర్తన గ్రంథం దయచేసి 50వ కీర్తన ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. కీర్తన గ్రంథం దయచేసి 50వ కీర్తన దగ్గరికి మనం వద్దాము. దయచేసి 16వ వచనం నుంచి నేను చదువుతున్నాను, మీరు మీ బైబిల్లో చూడండి. పాత నిబంధనలో 478వ పేజీ. భక్తిహీనతో దేవుడు ఇట్లా సెలవిస్తున్నాడు, నా కట్టడలు వివరించుడు నీకేం పని, నా నిబంధన నీ నోట వచ్చించదువేమి, దిద్దుబాటు నీకు అసహ్యమే కదా, నీవు నా మాటలు నీ వెనక్కు త్రోసివేసదవు, నీవు దొంగను చూసినప్పుడు వారితో ఏకీవించదవు, వ్యభిచారంతో నీవు సాంగత్యం చేసేదవు, కీడు చేయవాళ్ళు నీవు నోరు తెరుచున్నావు, నీ నాలుక కపటం కల్పించుతున్నది, నీవు కూర్చుని నీ సోదరుల మీద ఖండములు చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుల మీద అపనందనం మోపుచున్నావు, ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినై ఉన్నాను. ఇష్టానుసారంగా చేస్తున్నావు, స్థలానికి వెళ్తున్నావు, చూడకూడని చూస్తున్నావు, తినకూడని తింటున్నావు, వెళ్ళకూడని స్థలానికి వెళ్తున్నావు, నా ఇష్టం అంటున్నావు, నా కాళ్ళు అంటున్నావు, నా చేతులు అంటున్నావు, నాది అంటున్నావు. కానీ ఆయన ఇప్పుడు దేవుడు ఎలా ఉన్నాడు చెప్పండి? మౌనంగా ఉన్నాడు. ఎందుకు అనుకున్నారు? ఆయన కృపాసింహాసనం మీద ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు చెప్పండి? ఇది కృపాకాలం, ఇది దేవుడిని ప్రేమించిన కరుణాకాలం. ఇది ఆ తర్వాత వచ్చింది చూడండి, ఏమని రాయబడింది?
అందుకు నేను కేవలం నీ వంటి వాడిని నువ్వు అనుకుంటువి. ఏమన్నా మర్చిపోయి ఉంటాడు లేదా దేవుడు, మనం ఎప్పుడో పాపం చేసాం, మర్చిపోడాయన. చూడండి అక్కడ మాట చెప్పాడు, ఏమన్నాడు, అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులన్నీ నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించదను. ఈ కృపాకాలం అయిపోతే దేవుడు నీకు ఇచ్చే సమయము అయిపోయినట్టే. అందుకే నేను అంటాను, యేసు మధ్యాకాశానికి వచ్చిన మరుక్షణం ఈ కృపాకాలం ఏమైపోతుంది చెప్పండి, ముగించబడుతుంది. ఇక నాలుగోది జరిగిన నాలుగో విషయం ఏంటి రండి, మత్తయి సువార్త దయచేసి 24వ అధ్యాయం. యేసు మధ్యాకాశానికి రావటంగానే ఈ ప్రపంచ భవిష్యత్తులో జరుగుతున్న మరొక ప్రత్యేకమైన విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం దగ్గరికి వద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము దయచేసి 32వ వచనం చదవండి. మత్తయి సువార్త 24:32 చదవండి. చాలు ప్రియులారా, ఇక్కడ యేసు ఎప్పుడైతే మధ్యాకాశానికి వస్తారో ఈ ప్రపంచ భవిష్యత్తులో పరిశుద్ధాత్మ దేవుడు తన పని ముగించుకుని వెళ్ళిపోతాడని చూసాం. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు మధ్యాకాశానికి వస్తారో సంఘాన్ని తీసుకుని ఆయన వెళ్ళిపోతారనేది చూసాం. యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే మధ్యాకాశానికి వస్తారో కృపాకాలము ముగించబడుతుంది అనేది మనం చూసాం. యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే మధ్యాకాశానికి వస్తారో ఇక్కడ 4 విషయం ఏంటంటే, అంజూరపు చెట్టు చిగురించడం అనేది 100% జరుగుతుంది. అనగా ఇశ్రాయేలీయులు తిరిగి 100% యెరూషలేము కానీ తిరిగి వచ్చేస్తారు. ఇప్పుడు మీకు ఒక విషయం అర్థం కావాలి, బైబిల్ గ్రంథం, అందుకే నేను ఇందాక చెప్పాను 7 కోణాల్లో రాయబడిన గ్రంథం ఏదైనా ఉందంటే అది కేవలం బైబిల్ మాత్రమే. ఉపమానంతో ఆయన అనేక విషయాలు చెప్పాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం మీరు చదివేటప్పుడు ఈ అధ్యాయాన్ని కూడా విభజించి మీరు చదవాలి. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం దగ్గరికి వస్తే మొదటి 14 వచనాలు యేసు రాకడకు మునుపు ఏం జరుగుతున్నాయి అనే విషయాలు మరి ఇక్కడ గ్రంథస్థం చేయబడ్డాయి. మొదటి 14 వచనాలు బిఫోర్ కమింగ్, యేసు తన రాకడ, రహస్య రాకడకు మునుపు ఏం జరుగుతుంది అనే విషయాలు ఇక్కడ రాయబడుతూ వచ్చినాయి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 15వ వచనం నుంచి 26వ వచనం వరకు మనం చూస్తే కనుక యేసు వచ్చి సంఘాన్ని తీసుకెళ్ళిన తర్వాత ఈ 7 సంవత్సరాల సమయంలో ఏం జరుగుతుందో మత్తయి సువార్త 24వ అధ్యాయం 15వ వచనం నుంచి 26వ వచనం వరకు రాయబడుతూ వచ్చింది. ఆ తర్వాత 26వ వచనం నుంచి 31వ వచనం వరకు మనం చూస్తే మత్తయి సువార్త 24వ అధ్యాయం 26వ వచనం నుంచి 31వ వచనం వరకు చూస్తే యేసు బహిరంగ రాకడ గురించిన విషయాలను మరి ఇక్కడ గ్రంథకర్త గ్రంథస్థం చేస్తూ వచ్చాడు. సో ఇలాంటి దృక్పథంతో, ఇలాంటి ఆలోచనతో మనం బైబిల్ చదువుతున్నప్పుడు మనకి చాలా క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. ఇప్పుడు 24వ వచనం నుంచి మనం చూస్తే ఆయన ఓవరాల్గా అనేక విషయాలు చెప్పాడు. 32వ వచనం నుంచి మనం చూస్తే ఓవరాల్గా అనేక విషయాలు చెప్పాడు. 32వ వచనంలో ఆయన ఏం చెప్తున్నాడు అంటే, అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానమును నేర్చుకోండి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలం ఇంకా సమీపంగా ఉందని మీకు తెలియను. చాలండి. బైబిల్ గ్రంథంలో ఒక్కొక్క చెట్టుని ఒక్కొక్క వ్యక్తులతో, ఒక్కొక్క చెట్టుని ఒక్కొక్క జనాంగాలతో దేవుడు పోల్చాడు. ఒక విధంగా మనం అర్థం చేసుకుంటే ఇశ్రాయేలీల జాతిని అంతటిని కూడా దేవుడు అంజూరపు చెట్టుతో పోల్చాడు. ఇప్పుడు చూడండి, అంజూరపు చెట్టు చిగురించుట అంటే అంజూరపు చెట్టు ఇప్పుడు ఏమైపోయిందని అర్థం చెప్పట్లేదు ఏంటండి, ఏమన్నా నిద్రపోయేవారు ఇక్కడ ఎవరు నిద్రపోయింది? అంజూరపు చెట్టు చిగురించుట అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఏమైందని అర్థం అంటే ఎండిపోయింది. అందుకని ఈ ఉపమానం గురించి మనం తెలుసుకోవాలంటే ఒక 5 నిమిషాలు అందరు నాయకులు ఉన్నాయి. వాస్తవానికి అంజూరపు చెట్టు అంటే ఏంటి, ఈ చెట్టు ఎప్పుడు ఎండిపోయింది, అసలు ఈ చెట్టు చిగురించిందా, చిగురిస్తే ఎప్పుడు చిగురించింది, అసలు ఎప్పుడు చిగురించింది, చరిత్రలో ఆధారాలు ఏమైనా ఉన్నాయా అనే విషయాలు మనం అర్థం చేసుకుంటే దీని గురించి మనం చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని, అంటే మనకి బైబిల్లో అనేక విషయాలు రాయబడిన విషయాలే నేను ఒక మాటలో అంటే ఒక 2-3 నిమిషాలు ఈ విషయాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
అంజూరపు చెట్టు ఇశ్రాయేలీయుల జాతిని గురించి మాట్లాడుతున్న చెట్టు. దేవుడు అబ్రాము అనే ఒక వ్యక్తిని కోరుకున్నాడు. మెసొపొతామియాలో ఆయన్ని కోరుకుని అక్కడి నుంచి దేవుడు హారాను తర్వాత కానాను అనే స్థలానికి అబ్రహామును తీసుకొచ్చాడు. అబ్రాముని అబ్రహాముగా మార్చాడు. తర్వాత సారాయిని ఎలా మార్చాడు? షారాగా మార్చాడు. వాళ్ళని కనాను తీసుకొచ్చిన తర్వాత వారికి వాగ్దానం ద్వారా ఒక కుమారుడు జన్మించాడు. అబ్రహాం కుమారుడు పేరేంటి? ఇస్సాకు. ఇస్సాకు అంటే అర్థం ఏంటి? చెప్పండి, కొంచెం నవ్వండి. ఇస్సాకు అంటే అర్థం ఏంటి? నవ్వు. ఇస్సాకుకి దేవుడు 2 కుమారులను ఇచ్చాడు. ఎవరు చెప్పండి? ఏశావు, యాకోబు. చూడండి, యాకోబుకి దేవుడు ఎంతమంది పిల్లల్ని ఇచ్చాడంటే 12 మంది పిల్లలను, కుమార్తెలు కలిపి. అంటే ఈ 12 మంది పిల్లలు ఎవరైతే ఉన్నారో, అంటే కుమార్తె కాకుండా 12 మంది, ఈ 12 మంది ఎవరైతే ఉన్నారో ఈ 12 మంది చరిత్రలో మనకి ఇశ్రాయేలీయుల 12 గోత్రకర్తలుగా మనకి కనిపిస్తూ ఉంటున్నారు. చూడండి, ఇక్కడ మనం అర్థం చేసుకుంటే వీళ్ళు కనానులో దరిదాపు కొంతకాలం ఉన్న తర్వాత కనాను దేశంలో ఒక కరువు వచ్చింది. కనాను దేశంలో చెప్పండి, కరువు వచ్చింది. మనం ఆదికాండం 46వ అధ్యాయం అనుకుంటే మనం చూస్తే ఈ కరువుకు గాను వారు 70 మందిగా వారు ఎక్కడికి వెళ్ళారు? చూడండి, ఆదికాండం దగ్గర వద్దాం. ఆదికాండ గ్రంథము, ఆదికాండములు 46వ అధ్యాయం 27వ వచనం చదవండి. ఐగుప్తులో చాలండి. ఇప్పుడు వీళ్ళు కనానులో కరువు వచ్చినందుకు కనాన్ నుంచి బయలుదేరి వెళ్ళిన వారు ఎంతమంది అంటే మొత్తం 70 మంది. 70 మంది కరువు కొరకు ఐగుప్తుకి వెళ్ళిన వారు ఎంతకాలం ఐగుప్తులో ఉండిపోయి తెలుసా? 430 సంవత్సరాలు ఐగుప్తులో ఉండిపోయారు. ఎన్ని సంవత్సరాలండి? అంటే కరువు కొరకు, ఆహారం కొరకు ఐగుప్తుకి వెళ్ళిపోయిన వారు 430 సంవత్సరాలు ఐగుప్తులను ఉన్నారు. అయితే దేవుడు అబ్రహాంకు వాగ్దానం చేశాడు. ఏంటి ఆ వాగ్దానం అంటే, ఇదిగో ఈ ప్రాంతం అంతటికి నీ సంతానానికి దీన్ని నేను స్వాస్థ్యంగా ఇచ్చేస్తాను అని. ఇప్పుడు 4వ తరం వారు ప్రార్థన చేయడం మొదలుపెట్టేది. అయ్యా, మా పితరైన అబ్రహాముకి కొంతమంది చరిత్ర చెప్తే చల్లటి నిద్ర వస్తుంది. ఏమండి, దయచేసి అలా ఉండకూడదు. ఈ కొన్ని విషయాలు తెలుసుకోవాలి. సాతాను చాలా తెలివైన వాడు. ఏది నీకు ఇంపార్టెంటో దాన్ని మాత్రం విన్నవాడు. ఏమ్మా పాప, నిద్ర వస్తుందా? ఏది ఇంపార్టెంటో దాన్ని మాత్రం మనల్ని విన్నవాడు. చాలా జాగ్రత్తగా వినండి. అలాగా వాళ్ళు 430 సంవత్సరాలు ఐగుప్తులో ఉండి దేవునికి ప్రార్థన చేస్తే వారి ప్రార్థన దేవుని చెవుల్లోకి వెళ్ళింది. అప్పుడు దేవుడు వారిని రక్షించడానికి, వారిని విమోచించడానికి దేవుడు ఒక నాయకుడు కోరుకున్నారు. ఆ నాయకుడి పేరే చెప్పండి, మోషే. మోషే తర్వాత యెహోషువ నాయకత్వంలో వారిని తిరిగి దేవుడు ఎక్కడ తీసుకొచ్చాడు చెప్పండి? కనాను దేశానికి వారిని తీసుకొచ్చారు. ఇక్కడికి వచ్చేప్పటికీ వాళ్ళకి ఇన్ని సంవత్సరాలు వారు లేరు కాబట్టి వారికంటూ ఒక రాజ్యం అనేది ఏమి కూడా లేకుండా పోతుంది. అప్పుడు ఒక విధంగా చెప్పాలంటే ఒత్నీయులు మొదలుకుని సమూయేలు వరకు వారిని 15 మంది న్యాయాధిపతులు పరిపాలించేది. ఎవరిని చెప్పకండి? ఒత్నీయులు మొదలుకొని సమూయేలు వరకు ఎంతమంది న్యాయాధిపతులు? దాదాపు 15 మంది న్యాయాధిపతులు పరిపాలించారు. సమూయేలు పరిపాలించే కాలంలో ఇశ్రాయేలీయులు వాళ్ళు ఏమన్నారంటే, మాకు అందరు లేక ఒక రాజు ఉంటే బాగుండు. సమూయేలు ఎంత చెప్పినా ఏం లేదు. చివరికి దేవుడు అన్నాడు, సమూయేలు వారు నిన్ను కాదు నిరాకరించింది. ఎవరిని నిరాకరించారు? నన్నే నిరాకరించారు. ఆ తర్వాత చరిత్రలో మనం చూస్తే దేవుడు సౌలు అనే ఒక రాజును కోరినట్లు మనం చూస్తాం. అంటే దేవుడు పంపించినట్లు. నిజానికి సదాకాలము దేవుడు రాజుగా ఉండాలని సౌలు విషయంలో దేవుడు ఉద్దేశాలు కలిగి ఉన్నాడు అనేది మనం చూస్తూ ఉంటాం. చరిత్రలో మనం చూస్తే కనుక 1050 నుంచి 1010 వరకు సౌలు అనే మహారాజు ఇశ్రాయేలుకి మరి రాజుగా ఉన్నాడు. 1050 నుంచి
1010 వరకు. అంటే ఎన్ని సంవత్సరాలు చెప్పండి? ఎన్ని సంవత్సరాలు అండి? 40 సంవత్సరాలు. 1050 నుంచి 1010 వరకు. మనము క్రీస్తుకు ముందు లేనప్పుడు రివర్స్లో వస్తాయి నెంబర్స్. వెనక నుంచి లెక్కేసుకుంటారు, ఇక్కడి నుంచి లెక్కేసుకుంటారు. ఎందుకంటే మనకు ఆధారం ఏసే. ఇటు నుంచి 2000 ఎలా వచ్చిందో ఇటు నుంచి కూడా యేసు ప్రభు నుంచి లెక్కేసుకుంటే వెళ్ళాలి వెనక్కి. 1050 నుంచి 1010 వరకు సౌలు మహారాజు. 1010 నుంచి 970 వరకు దావీదు మహారాజు. 970 నుంచి 930 వరకు ఎవరు చెప్పనండి? అంటే మీకు రాజులు ఎవరో కూడా తెలియదు అనమాట. దేవుని స్తోత్రం. అసలు నా పేరు ఏం తెలుసా? నా పేరేంటి? సొలొమోను. కాబట్టి 970 నుంచి 930 వరకు చరిత్రలో మనకి రాజుగా ఉన్న వ్యక్తి ఎవరంటే ఇశ్రాయేలీయులకి సొలొమోను. సొలొమోను తర్వాత రెహబాము కాలంలో రెహబాము యవనస్తుల మాటలు విని, పెద్దవారు చెప్పిన సలహాలు పక్కన పెట్టి, మా నాన్న నడుమి నా చిటికిడి వేలని చెప్పి తన మాటను బట్టి, అయ్యో ఇంకా దావీదులో మాకు పాలెక్కడ, మాకు స్వాస్థ్యం ఎక్కడ ఉందని దగ్గర 10 గోత్రాలు వారు షోమ్రోన్ని రాజధాని చేసుకుని విడిపోయారు. వాళ్ళని ఉత్తర రాజ్యం అన్నారు, వాళ్ళని ఇశ్రాయేలీయులు అన్నారు. అసలు అంజూరపు చెట్టు ఎక్కడ ఎండిపోయిందో తెలియాలంటే ఇది మనకు అర్థం కావాలి. అంటే 10 గోత్రాలు వారు, యోధా బెన్యామీను గోత్రం తప్ప 10 గోత్రాల వారు షోమ్రోన్ని రాజధాని చేసుకుని వారు విడిపోయారు. వారిని ఏమన్నారంటే ఇశ్రాయేలీయులు అన్నారు. వారిని ఏమన్నారండి? ఇశ్రాయేలీయులు అన్నారు. ఈ ఇశ్రాయేలీయుల్ని 930 నుంచి 722 వరకు 19 మంది రాజులు పరిపాలించారు ఇశ్రాయేలీయుల్ని. యెరోబోము మొదలుకొని హోషేయ వరకు, యెరోబాము మొదలుకొని హోషేయ వరకు 19 మంది రాజులు, అంటే 930 నుంచి 722 వరకు 19 మంది రాజులు పరిపాలించారు ఇశ్రాయేలీయుల్ని. ఆ తర్వాత 722లో అష్షూరీయులు వారిని చెరకు తీసుకెళ్ళిపోయారు. ఆ తర్వాత వారి గురించిన ప్రస్తావన లేదు. ఇక రెహబాముతో 2 గోత్రాలు ఉన్నారు. ఎవరా గోత్రాలు అంటే చెప్పండి? యోధా గోత్రము, బెన్యామీను గోత్రం. వీళ్ళని 930 నుంచి దగ్గర 606 వరకు 20 మంది రాజులు వీళ్ళని పరిపాలించారు. ఎంతమంది రండి? 930 నుంచి దగ్గర 606 వరకు 20 మంది రాజుల్లో రెహబా మొదలుకొని సిద్కియా వరకు, 20 మంది రాజులు పరిపాలించారు. ఆ తర్వాత బబులోను రాజు అయిన నెబుకద్నెజరు వచ్చి వీరిని చెరకు తీసుకెళ్ళిపోయారు. చరిత్రలో మొట్టమొదటిసారి అంజూరపు చెట్టుగా ఉంటున్న ఇశ్రాయేలీయులు ఎండిపోయింది ఇక్కడే. అర్థమైందండి? ఎప్పుడు ఎండిపోయారంటే 722లో ఏంటో ఇశ్రాయేలీయులు అడ్రస్ లేకుండా వెళ్ళిపోయారు. అష్షూరీయులు తీసుకెళ్ళిపోయారు వారిని. తర్వాత 606కు వచ్చేప్పటికి ఎవరు వెళ్ళిపోయారంటే వీళ్ళని యూదులు అన్నారు. వీళ్ళకి రాజధాని యెరూషలేము. వాళ్ళకి రాజధాని ఏంటి? 10 గోత్రాలకు రాజధాని ఏంటి? షోమ్రోను పట్టణం. వాళ్ళని ఏమన్నారు? ఇశ్రాయేలీయులు అన్నారు. వారిని ఏమన్నారు? ఉత్తర రాజ్యం అన్నారు. వారిని ఉత్తర రాజ్యం అన్నా ఇశ్రాయేలీయులు అన్నా ఒకటే. తర్వాత వీళ్ళు కిందకు వచ్చారు. వీరు ఎవరంటే 2 గోత్రాలు. వీరిని ఏమన్నారంటే యూదులు అన్నారు. ఇశ్రాయేలు వేరు, యూదులు వేరు. ఇక్కడ అర్థం చేసుకోవాలి. వీళ్ళని యూదులు అన్నారు. వీళ్ళకి రాజధాని ఏంటంటే యెరూషలేము. ఏం రాజధాని చెప్పండి? యెరూషలేము. వీరిని దక్షిణ రాజ్యం అంటారు. వీరిని ఏమంటారండి? వారు ఉత్తర రాజ్యం అయితే వీరిని దక్షిణ రాజ్యం అంటారు. ఇలాగా చరిత్రలో మొట్టమొదటిసారి ఈ అంజూరపు చెట్టు అనేది ఎండిపోయింది. ఆ తర్వాత 70 సంవత్సరాలు బబులోను రాజైన నెబుకద్నెజరు చేతిలో వీరు చెరలో ఉన్నప్పుడు దేవుడు వీరు వెళ్ళక మునిపే వీరికి ఒక వాగ్దానం చేశాడు. మీకు ఒక విషయం చెప్పాలంటే, నిజానికి బబులోను రాజైన నెబుకద్నెజరు 3 దఫాలుగా యూదులని చెరకు ఎందుకు తీసుకెళ్ళిపోయాడంటే, ఎందుకు తీసుకెళ్ళిపోయాడు తెలుసా? కరెక్ట్గా 70 సంవత్సరాలకి ఎందుకు తీసుకెళ్ళాడంటే, ఇవి మనం చెప్పే టైం కాదు, ఇది చాలా ఒక పెద్ద సబ్జెక్ట్ కాబట్టి
లేవియకాండం 25వ అధ్యాయం తర్వాత మీరు చదవండి. దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చిన ఆజ్ఞలు చాలా ఉన్నాయి. దాంట్లో బలమైనవి 2 ఆజ్ఞలు ఉన్నాయి. ఏంటి ఆ 2 ఆజ్ఞలు అంటే, 6 దినాలు పనిచేయండి, 7వ దినము యెహోవా దినం, పనిచేయొద్దు అన్నాడు. అలాగే 6 సంవత్సరాలు పంట వేయండి, 7వ సంవత్సరము పంట వేయొద్దు అన్నాడు. కానీ మనం తెలుసుగా, ఏది చేయొద్దంటే అదే చేద్దాం. ఏమండి, ఏది చేయొద్దంటే అది చేస్తాం. కానీ వీళ్ళు ఏం చేశారంటే, దేవుడు చెప్పిన ఆజ్ఞను ఉల్లంఘించి, దేవుడు వద్దు విడిచిపెట్టండి ఖాళీగా అని చెప్పిన కాలానికి కూడా వాళ్ళు పంపేశారు. అది లెక్కేస్తే ఎన్ని సంవత్సరాలు వచ్చిందంటే 70 సంవత్సరాలు. రెండు దేవుని వాక్యం నుంచి దినవృత్తాంతాల 2వ గ్రంథం, దినవృత్తాంతాల 2వ గ్రంథం. ఈ సమయంలో మనం 36వ అధ్యాయాన్ని మనం చూస్తాము. దినవృత్తాంతాల 2వ గ్రంథం 36వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చూద్దాం. చదవండి. యిర్మీయా ద్వారా పలకబడిన యెహోవా మాట నెరవేరుటకై విశ్రాంతి దినములను దేశం అనుభవించున్నట్లు ఇది సంభవించెను. దేశం పాడగానున్న 70 సంవత్సరముల కాలము అది విశ్రాంతి దినములను. అయ్యో, నేను పంట యుద్ధన్న కాలాన్ని కూడా మీరు వేశారు కాబట్టి ఇప్పుడు మీరు ఆ భూమికి విశ్రాంతి ఇవ్వాలి. మరి విశ్రాంతి ఇవ్వాలంటే మీరు ఎక్కడికి వెళ్ళాలి? మీరు ఎక్కడికి వెళ్ళాలి అంటే మీరు కాదు, ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? పదండి పిక్నిక్కి అని తీసుకెళ్ళాడు మాట నెబుకద్నెజరుకి అప్పగించాడు. యిర్మీయా గ్రంథం 25వ అధ్యాయం, యిర్మీయా గ్రంథం 29వ అధ్యాయంలో దేవుడు అంటాడు, నా దాసుడైన నెబుకద్నెజరు వశం చేశాడు మిమ్మల్ని అంటాడు. ఏమన్నాడు చెప్పండి? నా దాసుడైన నెబుకద్నెజరు వశము. అంటే మీరు చేసిన తప్పుని బట్టి 70 సంవత్సరాలు మిమ్మల్ని బబులోను చెరకు పంపించాను. అప్పుడు చెప్పాడు, బాధపడద్దు, మిమ్మల్ని ఎందుకు పంపిస్తున్నా అంటే మీరు చేసిన తప్పును బట్టే పంపిస్తున్నాను. మరలా నేను 70 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని మరలా తీసుకుని వచ్చేస్తాననే వాగ్దానాన్ని కూడా ఆయన చేశాడు. ఇప్పుడు 70 సంవత్సరాలు అవుతుండగా 68వ సంవత్సరంలో దానియేలు గ్రంథం 9వ అధ్యాయం రాయబడింది. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం, దానియేలు గ్రంథం దయచేసి 9వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. మాదీయుడకు అహష్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీల పైన రాజు ఆయన. అతని ఏలబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తకు యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్లు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తగుచున్నవని గ్రంథమున గ్రహించి తిని. అప్పుడు ఈ బబులోనులో ఉన్న చరిత్రే మనం చూస్తున్న దానియేలు గ్రంథం. ఏమంటే అందుకని బైబిల్ ఎక్కడ రాయబడింది, ఏ పుస్తకం ఎక్కడ రాయబడింది, ఏ పుస్తకం ఎవరు రాశారు, ఏ పుస్తకం ఎప్పుడు రాశాడు, ఈ విషయాలన్నీ కూడా మనం తెలిసి ఉంటే మంచిది. ఇది బబులోనులో జరిగిన చరిత్ర. అప్పుడు దానియేలు గ్రహించాడు, అయ్యో 70 సంవత్సరాలు పూర్తయిపోతున్నాయి, దేవుడు వాగ్దానం చేశాడు కదా, 70 సంవత్సరాల తర్వాత తిరిగి ఆయన పంపిస్తాన్నాడు కదా అని ప్రార్థన చేసినప్పుడు ఆయన మళ్ళా ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం నెరవేర్చాడు. మరలా ఇశ్రాయేలీయులు ఎక్కడికి వచ్చారు చెప్పండి? బబులోను చెరలోంచి చెప్పట్లేదు, యెరూషలేముకి వచ్చారు. కానీ యెరూషలేముకి వచ్చేప్పటికి వారికి రాజ్యం ఉందా అంటే అందుకని చరిత్రలో ఐగుప్తీయులు, అష్షూరీయులు, బబులోనీయులు, మాదీయులు, తర్వాత గ్రీకులు, రోమీయులు ఇశ్రాయేలుని పరిపాలించారు. అలా వరుసగా పరిపాలిస్తూ కాలంలో రోమా ప్రభుత్వం ఉన్న కాలంలో యేసు ప్రభు పుట్టాడు భూమి మీదకి. అర్థమైందండి? అప్పటి వరకు వాళ్ళకి రాజ్యం ఉందంటే లేదు, రాజ్యం లేదు. యేసు ప్రభు పుట్టినప్పుడు ఆయన సిలువ వేసే టైంలో పిలాతు చేతులు కడుక్కుంటాడు, ఈ పాపం నా మీద కాదు, నీ నిర్దోషిని అంటే వాళ్ళు ఏమన్నారంటే ఇశ్రాయేలు, ఈ పాపం మా మీదను మా పిల్లల మీదను ఉండినే కాక. అలాగే యేసు ప్రభు చనిపోయిన 40 సంవత్సరాలుగా AD 70లో రోమా చక్రవర్తి అయిన టైటస్ వచ్చి ఇశ్రాయేలుని ప్రపంచ దేశాలకు అమ్మేసి కొన్ని లక్షల మందిని చంపేశాడు. అలాగా అంజూరపు చెట్టు 2 సార్లు ఎండిపోయింది. చరిత్రలో రెహబాము కాలంలో ఒకసారి ఎండిపోతే AD 70లో అంటే 70 యేసు చనిపోయిన 30 సంవత్సరాలకి టైటస్ అనే చక్రవర్తి ద్వారా ఇశ్రాయేలీల దేశము విచ్ఛిన్నమైపోయింది, అంటే ఎండిపోయింది.
ఇప్పుడు అప్పుడే దేవుడు వాగ్దానం చేశాడు. ఏంటి ఆ వాగ్దానం? యెహెజ్కేలు గ్రంథం దయచేసి 34వ అధ్యాయం. ఇది ఎప్పుడంటే అప్పుడే వాగ్దానం చేశాడు ఒక వాగ్దానం. చూడండి, యెహెజ్కేలు గ్రంథం దయచేసి 34వ అధ్యాయాన్ని మనం చూస్తాం. యెహెజ్కేలు గ్రంథము దయచేసి 34వ అధ్యాయం. ఒక్కసారి ఈ మాట మనం చూద్దాం. ఒక్క నిమిషం అండి. 37వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం 20-21 వచ్చిన చదవండి. ఇది ఒక ప్రవచనం. యెహెజ్కేలు 37:20. ఇట్లుండగా వారికి ఎలాగ చెప్పుము, ప్రభువైన యెహోవా సెలవిచ్చిందేమనగా, ఏ అన్ని జనుల్లో ఇశ్రాయేలు చెదిరిపోయారో ఆయా అన్ని జనుల నుండి వారిని రక్షించి, వారు ఎచ్చటెచ్చట ఉన్నారో అచ్చట నుండి వారిని సమకూర్చి వారి స్వదేశములకు తోడుకుని వచ్చి వారికి మీదట ఎన్నటికీ రెండు జనములుగా ఉండగా, రెండు రాజ్యములుగా రెండు జనములుగా ఉండకుండానట్లు ఆ దేశంలో ఇశ్రాయేలు పర్వతముల మీద వారిని ఏక జనము. అయ్యా, ఇప్పుడు ఇశ్రాయేలుగా యూదులుగా విడిపోయిన వారు తిరిగి మళ్ళా ఒకే జనము ఒకే రాజ్యంగా మారుతారు అని చెప్పాడు. ఇప్పుడు యేసు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను ఎప్పుడు వచ్చేసానంటే అంజూరపు చెట్టు ఎప్పుడు చిగురించిందో అప్పుడు నేను వచ్చినట్టు గుర్తుపెట్టుకోండి అన్నాడు. ఇప్పుడు ఈ అంజూరపు చెట్టు చిగురించిందా అంటే ఎస్. చరిత్రలో మనం చూస్తే 1948 మే 14వ తారీఖున ఎన్నో సంవత్సరాలుగా కోల్పోయిన ఇశ్రాయేలు స్వదేశాన్ని తిరిగి సంపాదించుకున్నారు. ఎప్పుడంటే 1948వ సంవత్సరం మే నెల 14వ తారీఖున టెల్ అవీవ్ అనే ఒక పట్టణంలో ప్రజాసభ అనే ఒక కళామందిరంలో డేవిడ్ బెన్ గురియన్ అనే ఒక నాయకత్వంలో 979 మాటలు కలిగిన స్వతంత్ర పత్రాన్ని కలిగి ఈవినింగ్ 4 గంటలకి ప్రకటించారు. ఇశ్రాయేల్ దేశం వల్ల సమకూర్చబడిన. అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకుంటే యేసు రాకడ ఎంత సమీపంగా ఉందంటే ఆల్రెడీ అయిపోయింది. అందుకనే ప్రవచనాలు అన్నీ కూడా నెరవేరినాయి. అందుకనే రండి రండి యేసు యొద్దకు అనే పాటలో యూదులు తిరిగి వచ్చుచున్నారు అనే మాట కూడా మనం చూస్తూ ఉంటాం. ఈరోజు నేను అంటాను, ఇప్పటికే ఇశ్రాయేలు తిరిగి 80% వచ్చేసారు. ఒకవేళ ఈ రాత్రి 100% కనుక రాగలిగితే ఇక ప్రభు అంటే యేసు రాకడ ఎంత సమీపం అంటే మన కళ్ళ ముందన్ని ఇంకా పాలస్తీనాని యెరూషలేమును రాజధాని చేస్తారా, అసలు ఇది అవుద్దా అనుకుంటే ట్రంప్ దిగే ముందే దాన్ని రాజధానిగా ప్రకటన చేసేసాడు. పిల్లరా, యేసు రాకడ ఎంత సమీపం అంటే రేపు ఈ రోజు అన్నట్టు ఉంది. ఇంకా మనం కాలం ఎరిగి బ్రతకాలి. ఎలా ఉండాలి తెలుసా? మనం కాలం ఎరిగి. రోమపత్రిక దయచేసి 13వ అధ్యాయం 11వ వచనం చదవండి. రోమిలికి రాసిన పత్రిక దయచేసి 13వ అధ్యాయం 11వ వచనం. మరియు మీరు కాలమును ఎరిగి. ఇప్పుడు నిద్రపోయే టైం కాదు, ఏదో 4 జోకులు వేసుకుని మాట్లాడే సమయం కాదు. ఇది యేసు రాకడ సమీపంలో ఉంది. ఈ రాత్రి వచ్చిన ఆశ్చర్యం లేదు. ఒకవేళ ఈ రాత్రి యేసు వస్తే నువ్వు సిద్ధమేనా, అది మాత్రం పరీక్షించుకోవాలి. ఈ రాత్రి నేను సిద్ధమేనా, యేసు మధ్యాకాశానికి వస్తే నేను సిద్ధమేనా. కాబట్టి యేసు మధ్యాకాశానికి వచ్చినప్పుడు జరిగే 4వ విషయం ఏంటి అంటే, ఇప్పుడు వరకు మనం ఒకే విషయం చూసామాట. ఏంటంటే ఇశ్రాయేలు తిరిగి సమకూర్చబడుట. ఇంకో విషయం దగ్గర కూడా వెళ్దామా. యేసు ఎప్పుడైతే తిరిగి మధ్యాకాశానికి వస్తాడో ఈ ప్రపంచ భవిష్యత్తులో జరిగే 5వ సంభవం ఏంటంటే, రండి ఆమోసు గ్రంథం దయచేసి 8వ అధ్యాయం. ఆమోసు గ్రంథం దగ్గరికి మనం వెళ్దాము. 8వ అధ్యాయం చూద్దాం. చూడండి, ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం. దయచేసి ప్రియులారా, యేసు తిరిగి మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఈ ప్రపంచం ఏమి సంభవిస్తుంది? 11వ వచనం చదవండి. రాబో దినములందు దేశములో నేను క్షామం పుట్టింతును, అది అన్నపానము లేకపోవడం చేత కలుగు క్షామం కాక యెహోవా మాట వినకపోవటం వలన కలుగు క్షామంగా ఉండు. ఇది యెహోవా వాక్కు. చాలు. యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే తిరిగి వస్తాడో ఈ ప్రపంచ భవిష్యత్తులో పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోతాడు. యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే తిరిగి వస్తారో
సిద్ధపడిన సంఘాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తీసుకుని వెళ్ళిపోతాడు. యేసు ప్రభువు ఎప్పుడైతే తిరిగి వస్తాడో మానవులకి దేవుడిచ్చిన కృపాకాలం ముగించబడుతుంది. యేసుక్రీస్తు ఎప్పుడైతే తిరిగి వస్తారో ఇశ్రాయేలు 100% యెరూషలేముకి తిరిగి వచ్చేస్తారు. యేసుక్రీస్తు వారు తిరిగి ఎప్పుడైతే వస్తారో ఏం జరుగుతుందంటే ఒక కరువు వస్తుందంట, క్షామం. చదవండి మరొకసారి ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం మనం చూద్దాం. రాబో దినములందు దేశములో నేను క్షామం పుట్టింతును, అది అన్నపానం లేకపోవడం చేత కలుగు క్షామము కాక యెహోవా మాటను వినకపోవడం వల్ల కలుగు. ఏ కరువు అండి వచ్చే కరువు? ఇప్పుడు వరకు చరిత్రలో మనం చూస్తున్న కరువులన్నీ ఏంటంటే ఆహారం దొరకని కరువు. కానీ ఈ అంత్య దినాల్లో, అందుకే ఇది ఎప్పుడు జరిగే విషయాలను మనం చూస్తే కనుక అంత్య దినాల గురించి మాట్లాడుతున్న సందర్భాలు అవి. యేసు మధ్యాకాశానికి తిరిగి వచ్చిన మరుక్షణం ఈ ప్రపంచ భవిష్యత్తులో ఒక భయంకరమైన కరువు వస్తుందంట. ఏంటి ఆ కరువు అంటే ఆహారపు కరువు అయితే కాదు, అన్నపానము లేకపోవటం వచ్చే కరువు అయితే కాదు. ఏ కరువు అంటే యెహోవా మాటను వినకపోవటం వలన వచ్చే కరువు. ఏంటా కరువు అంటే అది వాక్యపు కరువు. ప్రియులారా, యేసు తిరిగి మధ్యాకాశానికి వచ్చిన మరుక్షణం ఈ ప్రపంచ భవిష్యత్తులో సువార్త ద్వారాలు మూయబడతాయి. ఏం మూయబడతాయి చెప్పండి? ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై అంతటను ప్రకటింపబడిన అటు తర్వాత అంతం వచ్చు. ఎప్పుడైతే ఈ ప్రపంచ భవిష్యత్తులో యేసు నిజమైన దేవుడిని చివరి వ్యక్తి వరకు ఈ సువార్త వెళ్ళిపోతుందో ఆ తర్వాత ఏమైపోతుందంటే సువార్త ఆగిపోద్ది. అందుకని యేసు రాజుగా వచ్చుచున్నాడనే ఒక పాట ఉంది. ఎంతమందికి తెలుసా పాట? ఆ పాటలో ఒక చరణం ఉంటుంది, ఈ సువార్త మూయబడును వాక్యమే కరువగును, ఈ సువార్త మూయబడును వాక్యమే కరువగును, యేసు రాజుగా వచ్చుచున్నాడు. ఈ సువార్త మూయబడుతుంది. ఈరోజు 24 గంటలు టీవీ పెడితే చాలు, శుభవార్త ఛానల్ అని, ప్రార్థన ఛానల్ అని, ఎన్నెన్నో ఛానల్ ఉన్నాయి కదా, క్రిస్టియన్ ఛానల్. 24 గంటలు సువార్త 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 సువార్త. ఏంటి ఎంత సువార్త అంటే ఇది రాకడ ఒక సూచన కూడా. లోకమంతటికి సువార్త ప్రకటింపబడడం, ఆ తర్వాత అంతం వచ్చును. ఇప్పుడు నేను అంటాను, యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని దయచేసి ఇంకా భారతదేశంలో ఇలాంటి పబ్లిక్ మీటింగ్స్ పెట్టుకునే అవకాశం ఇంకా దేవుడు మనకు కలిగించేశాడు. కానీ ప్రియులారా, ఒక దినం రాబోతుంది ఈ సువార్త ద్వారాలు ముయ్యబడతాయి. ఒకవేళ ఇలాగా టీ కొప్పరిపాడులో మీటింగ్స్ పెట్టాము, అయ్యా వాక్యం చెప్పడానికి ఎవరన్నా వస్తారా అని ఎవరన్నా ఫోన్ చేస్తారు అనుకోండి, అప్పటికి సంఘం భూమి మీద ఉంటుందా అండి? ఉంటుందా? ఎవరైనా చెప్పే వాళ్ళు వస్తారా? ఒకవేళ ఫోన్ చేసేవాళ్ళు ఆల్రెడీ ఉన్న వాళ్ళని అర్థం. ఒకవేళ ఫోన్ చేస్తే రింగ్ అవుతుంది కానీ ఎవరో ఎత్తరు. ఎందుకని? అప్పటికి పరిశుద్ధులు వెళ్ళిపోయారు, పరిశుద్ధాత్మదేవుడు వెళ్ళిపోయాడు, కృపాకాలము ముగించబడింది. ఆ తర్వాత దేవుని వాక్యం మీరు వినాలన్నా కుదరదు. ఇక ఎవరు వచ్చి మీకు చెప్పరు. ఈరోజు దేవుడు మనల్ని ప్రేమించి మీ ఇంటి ముందుకు వచ్చి ఇంత ప్రత్యేకమైన ఇంత ఖర్చుతో కూడి దేవుని మాటలు వినటానికి రండి ఆహ్వానిస్తేనే ముందు వచ్చేవాళ్ళు కొంతమంది, మధ్యలో వచ్చేవాళ్ళు కొంతమంది, లాస్ట్ వచ్చేవాళ్ళు కొంతమంది, ఆమెన్ అనే టైంలో వచ్చేవాళ్ళు కొంతమంది. ఈరోజు మీకు ఈ సువార్త విలువ అర్థం కావట్లేదు. కానీ ఒక దినం ఈ సువార్త నువ్వెంత బాధపడ్డా నీకు దొరకదు. ఇది దేవుడు నిన్ను ప్రేమించి నిన్ను బాగు చేయడానికి, నిన్ను సరిచేయడానికి, నిన్ను ఆయన రూపంలోకి మార్చడానికి, నీ జీవితంలో నూతనమైన కార్యం చేయడానికి దేవుడు నిన్ను ప్రేమించి మాట్లాడుతున్న దివ్య లేఖనాలు ఇవి. ఈరోజు నువ్వు చెవులు మూసుకుంటున్నావేమో, అయ్యో ఒక దినం నేను ఈ సువార్తని విడిచిపెట్టాను, అయ్యో ఈ వాక్యం నేను సరి చేసుకోలేకపోయాను, నువ్వెంతో బాధపడేది ఒక దినం రాబోతుంది.
అందుకని దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు మనం దర్శిస్తున్నప్పుడు, దేవుడు తన వాక్యంతో మనతో మాట్లాడుతున్నప్పుడు, సరిగా లేవు సరి చేసుకొని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తున్నప్పుడు మనం హృదయాన్ని దేవుని వైపు తెరవాలి. ప్రభా, ఈ రాత్రి నాతో మాట్లాడుతున్నావు, ఈ రాత్రి నాతో మాట్లాడుతున్నావు, ఈ రాత్రి నా జీవితాన్ని చూపించావు, ఈ రాత్రి నన్ను సరి చేస్తున్నావు, ఈ రాత్రి నా జీవితాన్ని బాగు చేస్తున్నావు, ఈ రాత్రి నా జీవితంలో ఒక నూతన మార్పు తీసుకొస్తున్నావు, ఈ రాత్రి నా జీవితం నీకు ఇస్తున్నానని ఎప్పుడైతే ఎవరైతే వాక్యానికి లోబడి ఆ వాక్యానికి అప్పగించుకుంటారో వారే ధన్యులు. కానీ చివరి దినాలు ఏమైపోయిందంటే, దేవుని వాక్యానికి లోబడే మనుషులైతే ఉన్నారండి? ఉన్నారా చెప్పండి. నోవాహు 120 సంవత్సరాలు సువార్త ప్రకటించాడంట. చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక దయచేసి 5వ అధ్యాయం చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదవండి. మరియు ఆయన పూర్వకాలమందు లోకమును విడిచిపెట్టగా భక్తిహీనుల సమూహం మీదకి జలప్రయాణం రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహు. ఏ సువార్త తెలుసా? ఇది నీతి సువార్త. కీర్తన గ్రంథం 40వ కీర్తన 9వ వచనం రాయబడింది, ఇది నీతి సువార్త అని రాశాడు. కీర్తన గ్రంథం 96వ కీర్తన 2వ వచనం రాయబడింది, ఇది రక్షణ సువార్త అని రాశాడు. అపొస్తలుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం 36వ వచనం రాయబడింది, ఇది సమాధానకరమైన సువార్త అని రాశాడు. అపొస్తలుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 24వ వచనం రాయబడింది, ఇది కృపా సువార్త అని రాశాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనం రాయబడింది, ఇది రాజ్య సువార్త. యేసు ప్రభువు ఆయన భూమి మీద జీవించినప్పుడు మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనంలో, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించినది కనుక మారు మనసు పొంది సువార్తను. ఈ రోజుకి కూడా ఆ సువార్త ఆగలేదు, ఇంకా వెళ్తానే ఉంది. సువార్తకి వాడిన పదం ఏంటంటే డ్యూనమస్, ప్రచండం అని. దాన్ని ఎవరు ఆపలేరు, ఈ సువార్తను ఎవరు కూడా ఆపలేరు. అమ్మ, ఈ రాత్రి దేవుడు నిన్ను ప్రేమించి ఈ మారుమూల గ్రామానికి కూడా దేవుడు వాక్యం తీసుకొస్తున్నాడు. దేవుడు ప్రతి సంవత్సరం ఇలాగా అనేక సభలు మన కోసం ఏర్పాటు చేస్తున్నాడు. ఎందుకంటే ఇంకా మారుతావేమో, ఈ రోజైనా మారుతావేమో, ఈ రోజైనా మారుతావేమో, ఈ రోజైనా జీవితం మార్చుకుంటావేమో, ఈ రోజైనా జీవితం సరి చేసుకుంటావేమో, ఈ రోజైనా అని తన రాకను ఆలస్యం చేస్తూ ఆయన ఎవరు నశించపోకూడదని ఆయన తన రాకను ఆలోచన చేస్తూ మన కొరకు ఆయన రేపి చందం కలిగి అంతటా అందరూ మారు మనసు పొందాలని సువార్తను అందించాడు. అంతేకాదు, యేసు ఎప్పుడైతే మధ్యాకాశానికి వస్తాడో సువార్త ముగించబడమే కాదు కానీ మరికొన్ని విషయాలు జరుగుతాయి. నేను ఇక ముగించేస్తాను, చాలా జాగ్రత్తగానండి. ఏం జరుగుతుందంటే అంత్యక్రీస్తు పరిపాలన ప్రారంభించబడుతుంది. ఏం జరుగుతుంది తెలుసా? ఎప్పుడైతే యేసు మధ్యాకాశానికి వచ్చాడో, సంఘం ఎప్పుడైతే ఎత్తబడిందో, ఈ ప్రపంచం అంతా ఒక వ్యక్తి ఆధీనంలోకి వెళ్ళిపోతుంది. ఎవరు ఆ వ్యక్తి అంటే ఆయన ప్రపంచ నియంత, ఆయన క్రీస్తు విరోధి, అంత్యక్రీస్తు. చెప్పండి, ఎవరండి? యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు యూదులు ఆయన అంగీకరించలేదు, కానీ అంత్యక్రీస్తు యేసు పేరట వస్తాడు. నిజానికి బైబిల్లో అంత్యక్రీస్తు అనే పదమే రాయలేదు, కానీ ఎందుకు ఆ పదాన్ని వాడేరు అంటే క్రీస్తు నేనే అని చెప్పే చివరి వ్యక్తి ఆయన. ఆ తర్వాత ఇంకెవరు వచ్చే అవకాశమో? ఇప్పటికి చాలా మంది నేనే క్రీస్తు అని చెప్పిన చాలా మంది ఉన్నారు, కానీ చివరగా నేనే క్రీస్తు అని చెప్పే ఒక వ్యక్తి ఉంటాడు, ఆయనే క్రీస్తు విరోధి, అంత్యక్రీస్తు. ఎప్పుడైతే అంత్యక్రీస్తు ఈ లోకానికి వస్తాడో, తాను బయలుపరుచుకుంటాడో, అప్పటికి ప్రపంచమంతా నెమ్మదలేని పరిస్థితులు. ఇంకా నేను చెప్పే టైం అంటే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనం చూస్తే రాకుడు సూచనలు చూస్తే రాజ్యం మీదకి రాజ్యము, జనం మీదకి జనము, అక్కడక్కడ కరువులు, అక్కడక్కడ భూకంపాలు. మీకు తెలుసు అసలు ఎన్ని ప్రభు రాకడకు మునిపి ఎన్ని సూచనలు అంటే అక్కడక్కడ భూకంపాలు అన్నారు. ఇప్పుడు నేను వచ్చేప్పుడు చూశాను, గూగుల్లో సెర్చ్ చేసి వచ్చాను. ఈరోజు 122 భూకంపాలు జరిగినాయి ఈరోజు 24 గంటల్లో. అంటే మన ఊర్లో రాలేదు కాబట్టి రాలేదు అనుకుంటున్నారు. నా దగ్గర అన్ని ఆధారాలతో మాట్లాడుతున్నా, మీరు ఎవరు వచ్చినప్పుడు చూపిస్తాయి. వారం రోజులు వెనక్కి వెళ్తే 1129 భూకంపాలు జరిగినాయి అంట. ఎన్ని భూకంపాలు? 1129 భూకంపాలు. ఒక్క నెల 30 రోజులు వెనక్కి వెళ్తే 4122 భూకంపాలు జరిగినాయి అంట. ఒక్క నెల. ఒక్క సంవత్సరంకి వెళ్ళి వెనక్కి చూస్తే 51,515 భూకంపాలు జరిగినాయి అంట.
ఇప్పుడు చూడండి, మన కళ్ళ ముందు రాజ్యం మీదకి రాజ్యం, జనం మీదకి జనం, నెమ్మది లేకుండా. మీకు విషయం చెప్పాలా, యేసు తిరిగి మధ్యాకాశానికి వచ్చే సమయంలో సంఘము అవల చేత కొట్టబడుతుంది. ఉదాహరణ మత్తయి సువార్త 14వ అధ్యాయం, మత్తయి సువార్త 14వ అధ్యాయం. యేసు వచ్చే జాము చూడు, ఈ 4వ జాములో సంఘం ఎలా ఉంది అంటే, మత్తయి సువార్త దయచేసి 14వ అధ్యాయం దగ్గరికి వద్దాం. మత్తయి సువార్త దయచేసి 14వ అధ్యాయము, ఈ సమయంలో 25వ వచనం చూడండి. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచు వారి ఎదుకు వచ్చాను. ఆయన సముద్రం మీద నడుచుట చూచి, చాలు అప్పటికి ఎలా ఉంది? 24వ వచనం ఎలా ఉంది? అప్పటికా ధోని అనే సంఘం అనే ధోని దరికి దూరంగా ఉన్నందున, గాలి ఎదురైనందున అలల చేత కొట్టబడుచుండేను. యేసు తిరిగి మధ్యాకాశానికి వచ్చే సమయానికి భూమి మీద ఉంటున్న సంఘ పరిస్థితులు ఎలా ఉంటాయంటే, అనేకుల్లో ప్రేమ చల్లారిపోతాయి. విశ్వాసము, మనిషి కుమారుడు భూమి మీద వచ్చినప్పుడు మనుషుల్లో ఏం కనబడదు? విశ్వాసం కనబడదు. ప్రకటన 2వ అధ్యాయం, అపవిత్రుడైన వాడు ఇంకా అపవిత్రంగానే ఉన్నామో. చాలా మందిలో నైతిక విలువలు కోల్పోతారు. చాలా మందిలో ఆత్మీయమైన జీవితం కలగకపోతే పశుప్రాణిగా మారిపోతారు. ఇక మా దేశాన్ని మేము పరిపాలించలేం, మా రాష్ట్రాన్ని మేము పరిపాలించలేం, ఇక ఎవరైనా మమ్మల్ని పరిపాలిస్తే బాగుండు అనే స్థాయికి వెళ్ళిపోతారు. అప్పుడే ఒక ఆయన వస్తాడు, నేనే క్రీస్తునని. ఆయన క్రీస్తు విరోధి. పిల్లరా, దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 24, 25, 26, 27 వచ్చిన తర్వాత మీరు చదవండి. ఒక్క వారానికి ఆయన నిబంధనను కుదుర్చుకుంటాడు. ఒక వారం. ఏంటి ఆ వారం అంటే, అదే 7 సంవత్సరాల శ్రమల కాలం. ఎందుకు వారానికే కుదుర్చుకుంటాడు? 5 రోజులు కుదుర్చుకోవచ్చు కదా, 4 రోజులు కుదుర్చుకోవచ్చు కదా, 8 రోజులు కుదుర్చుకోవచ్చు కదా. అంటే ఇశ్రాయేలులకి దేవుడు 70 వారాల ప్రవచనం ఇచ్చాడు. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం నుంచి యేసు 1000 ఏండ్ల పరిపాలన వరకు 70 వారాల చరిత్ర ఉంది ఇశ్రాయేలులకి. అయితే ఇప్పుడు 69 వారాలు అయిపోయింది. 69 వారాలు అయిపోయిన తర్వాత దేవుడు కాలమానం ఆపేసి, 69 వారాల తర్వాత దేవుడు ఇశ్రాయేలు కాలమానం ఆపేసి ఈ 2000 సంవత్సరాలు అన్యులకి ఇచ్చాడు. ఎప్పుడైతే అన్యులకి ఇచ్చిన ఈ సంవత్సరం అయిపోద్దో, ఆ తర్వాత 70వ వారం స్టార్ట్ అవుద్ది. 70వ వారం అంటే వారానికి ఎన్ని రోజులు చెప్పండి? 7 రోజులు. ఆ 7 రోజులు 70వ వారమే కనుక 7 సంవత్సరాల మహాశ్రమలు ఈ భూమి మీద జరుగుతాయి. ఈ అంత్యక్రీస్తు పరిపాలన గురించి మనం ఆలోచన చేస్తే, మొదట తాను ఒక నిజమైన వ్యక్తిగా, ఒక నిజమైన క్రీస్తుగా తను బయలుపరుచుకుంటాడు. ఒక విధంగా చెప్పాలంటే మొదటి 3.5 సంవత్సరాల కాలంలో ఈ అంత్యక్రీస్తు తన రాజ్య స్థాపనను ప్రారంభిస్తూ ఉంటాడు. అందుకే ఆయన ఒకే మతం, ఒకే నాణ్యం, తర్వాత ఒకే వ్యవస్థ, ఒకే దేవుడు, ప్రపంచ శాంతి నేను ఇస్తాను. అనేకులు ఆయన ఎందుకు విశ్వసిస్తారు. ఈరోజు ఇశ్రాయేలు యేసును అంగీకరించలేదు, కానీ క్రీస్తు విరోధి తర్వాత వచ్చినప్పుడు అనేకులు క్రీస్తు విరోధిని ఆయన క్రీస్తుగా అంగీకరిస్తారు. దేవుడు అప్పుడు ఇశ్రాయేలుని ప్రేమించి 2 సాక్షులను భూమి మీదకి పంపిస్తారు. ఆ సాక్షుల గురించి అనేక అభిప్రాయాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా వీళ్ళు 42 నెలలు, 1260 దినాలు, 3.5 సంవత్సరాలు, మొదటి 3.5 సంవత్సరాలు అయ్యా మీరు నమ్మిన వ్యక్తి క్రీస్తు కాదు, క్రీస్తు విరోధి, మీరు నమ్ముతున్నారు, మోసపోతున్నారు, అయ్యో మీరు విశ్వసిస్తున్న వ్యక్తి క్రీస్తు కాదు, ఆయన మోసగాడు, అబద్ధికుడు, ఎన్ని చెప్పినా నమ్మరు. అప్పుడు దేవుడు అతీతమైన శక్తిని దేవుడు ఇశ్రాయేలు కోసం ప్రేమించి ఇచ్చిన 2 సాక్షులకు ఇస్తారు. ఈ 3.5 సంవత్సరాలు 2 సాక్షులు ఎవరైతే ఉన్నారో వారికి ఇచ్చిన శక్తిని బట్టి వారు చాలా బాగా దేవుని సువార్తను ప్రకటిస్తారు. ఆ తర్వాత ఈ క్రీస్తు విరోధి వారిని కూడా చంపేస్తాడు. అప్పుడు తనే మహాబలాధీశుడు అయిపోతాడు. ఆ తర్వాత తానే విగ్రహముగా యెరూషలేము దేవాలయంలో నిలబెడతాడు. అప్పుడు యూదులు కలుదరిస్తారు, అయ్యో ఈయన క్రీస్తు కాదు. ఈ మహాశ్రమల గురించి మనం ఆలోచిస్తే 7 సంవత్సరాల శ్రమల కాలాన్ని శ్రమలు మహాశ్రమలు గెలిచాయి. ఆ దినం ఎలా ఉంటుందంటే మనిషి ఊహించలేదు. కొన్ని మాటలు మీకు గుర్తు చేస్తారు. చూడండి దేవుని వాక్యం నుంచి ప్రకటన గ్రంథం దయచేసి 8వ, అంటే ఇక్కడ 7 ముద్రలు, 7 పాత్రలు, 7 బోరలు, చాలా విషయాల గురించి రాయబడింది. సరే, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం దగ్గరికి వస్తే, అందుకే బైబిల్ చదివేటప్పుడు నేను ముందే చెప్పాను, ఏది ఎలా రాయబడిందో అనేది తెలుసుకోవాలి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం దగ్గరికి మనం వస్తే, 6వ అధ్యాయం దగ్గరికి మనం చూస్తే
అంత్యక్రీస్తు యొక్క పరిపాలన దశలుగా 4 గుర్రాల గురించి ప్రస్తావించబడింది. మొదటి గుర్రం, ఆయనే ఒక నిజమైన క్రీస్తుగా జయశాలిగా తను తాను బయలుపరుచుకుంటాడు. మోసయుక్తమైన సంతోషాన్ని ఇస్తున్న వ్యక్తిని నేనే, మోసయుక్తమైన సమాధానం ఇస్తున్న వ్యక్తిని నేనే, ఈ తెల్లన్న గుర్రం మీద కూర్చున్న వ్యక్తిని నేనే అనేకులు ఆయన మోసపరుస్తూ ఉంటాడు. ఆ తర్వాత మనం చూస్తే 3వ వచనంలో మనం చూస్తే ఆయన 2వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అను 2వ జీవి చెప్పిన వెంటిని అప్పుడు ఎర్రనదైన వేరే ఒక గుర్రం బయలువేరను. మనుషులు ఒకరితో ఒకడు చంపుకున్నట్లు భూలోకములో సమాధానం లేకుండా చేయటకు ఈ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వను. అతనికి పెద్ద ఖడ్గము, అంటే అంత్యక్రీస్తుకు ఎలాంటి అధికారం ఇవ్వబడుతుందంటే ఎంతో రక్తపాతాన్ని ఆయన చిందించే వ్యక్తిగా ఉంటాడు. అర్థం చేసుకోవాలి. అదనాలో నెమ్మది ఉండదు, సమాధానం ఉంటుందా? ఒకరు చంపుకోవడమే. ఖడ్గం ఇవ్వబడుతుంది. ఆ తర్వాత ఇంకా మనం చూస్తే కరువు. 5వ వచనం మనం చూస్తే చూడండి, ఆయన 3వ ముద్రను విప్పినప్పుడు రమ్మును 3వ జీవి చెప్పుట వింటిని నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రము కనబడను. దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకుని కూర్చుని ధ్యానాలకు 1 శైలు గోధుమలనియు ధ్యానాలకు 3 శైలు యవలనియు నూనె ద్రాక్షరసం పాడు చేయవద్దని 4 జీవుల మధ్య ఒక స్వరము పలుకున్నట్టు నాకు. ఇక 3వ గుర్రం ఏంటంటే నల్లని గుర్రం. అందుకే ఇది ఏం చూపిస్తుంది తెలుసా? కరువు. ఇక 7 సంవత్సరాల కాలంలో మానవుడు ఆహారం లేకుండా చనిపోవాలి. ఎలా జరుగుద్ది అంటే 8వ అధ్యాయం ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 8వ అధ్యాయం 7వ వచనాన్ని నేను చదువుతాను. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం. మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లు అగ్ని పుట్టి భూమి మీద పడవేయబడు. అందువల్ల భూమిలో 3వ భాగం కాలిపోయింది, చెట్లలో 3వ భాగం కాలిపోయింది, పచ్చగడ్డంతయో కాలిపోయింది. మొదటి దూత బూర ఊదినప్పుడు ఏం జరుగుతుందంటే రక్తముతో మిళితమైన వడగండ్లు అగ్ని పుట్టి భూమి మీద పడవేయబడతాడు. అంటే మొదటి దూత బూర ఊదినప్పుడు ఈ భూమి మీద అగ్నితో కూడిన వర్షాన్ని, రక్తముతో మిళితమైన వర్షాన్ని ఆయన కురిపిస్తాడు. చరిత్రలో ఆల్రెడీ ఒకసారి అగ్ని వర్షం కురిసింది. ఎప్పుడండి? సొదొమ గొమొర్రా. ఫ్యూచర్లో ఒక దినం అగ్ని వర్షం కురబోతుంది. భూమిలో 3వ భాగం కాలిపోతుందంట. ఇప్పుడు చూడండి, మీకు తెలుసు అసలు మనమే ఉన్నది ఒక భాగం. 3 భాగాలు ఏమున్నాయి చెప్పండి? 3 భాగాలు ఏమున్నాయి? 3 భాగాలు నీళ్ళు ఉన్నాయి. ఇప్పుడు భూమి ఉన్నది ఒక భాగం, దీన్ని ద్వికల్పం అంటాం. ఇప్పుడు ఒక భాగంలో 3వ వంతు కాలిపోతే ఈ ఆహారం ఎక్కడ పండాలి? పంటలు ఎలా పండుతాయి? ఇక మానవుడికి భూమి మీద ఆహారమే దొరకని దినాలు ఇవి. కరువుతో మానవుడు చావాలి. ఇంకా చూద్దామా? ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం దయచేసి 8వ వచనాన్ని నేను చదువుతాను. 2వ దూత బూర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒక సముద్రంలో పడవేయబడును. అందువల్ల సముద్రంలో 3వ భాగం రక్తమాయను. సముద్రంలోని ప్రాణము గల జంతువుల్లో 3వ భాగం చచ్చాను. వాడలో 3వ భాగం నాశనమాయను. ఒక పెద్ద కొండ సముద్రంలో పడితే సముద్రంలో నీళ్ళన్నీ ఏమైపోయింది? రక్తం. అప్పుడు మన నీరు కూడా దొరకదండి. ఇంకా చెప్పాలి అంటే ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో దేవుడు తీర్పు తీర్చి వారికి రక్తాన్ని త్రాగనిస్తున్నాడు. ప్రకటన గ్రంథం దయచేసి 16వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చూడండి. 2వ దూత తన పాత్రను సముద్రంలో కుమ్మరింపగా సముద్రము పీనుగు రక్తం వంటిదాయను. అందువల్ల సముద్రంలో ఉన్న జీవ జంతువులని చచ్చాను. 3వ దూత తన పాత్రను నదుల్లోను జలధారలోను కుమ్మరింపగా అవి రక్తమాయను. అప్పుడు వర్తమాన భూతకాలం నుండి పవిత్రుడా పరిశుద్ధ రక్తం ప్రవక్తల రక్తం వారు కాచినందుకు వారికి తీర్పు తీర్చి వారికి ఏం తాగేస్తున్నాడండి? ఆ రోజు ఆహారం దొరకదు. ఆ రోజు నీరు రక్తంగా మారిపోయేది. ఈరోజు దేవుని బిడ్డలను ఇష్టం వచ్చినట్టు కోచేస్తుంటే దేవుడు ఎందుకు ఊరుకున్నాడు? అసలు మిమ్మల్ని ముట్టినవాడు నా కనుగుడు ముట్టిన అన్నాడు కదా, ఎందుకు ఊరుకుంటున్నాడు? ఇది వాళ్ళకి వదిలిన టైం ఇది. కానీ ఒక దినం రాబోతుంది. గ్రహం స్టెయిన్స్ గారని ఒక సువార్తికుడు ఆయన ఒరిస్సా ప్రాంతానికి సువార్త చేస్తున్నప్పుడు తనని 2 బిడ్డలను
నిర్దాక్షణగా చంపేసేసారు కాల్చి. దేవుడు ఊరుకుంటాడా? దేవుడు తీర్పు తెచ్చే దినం ఉంది. విడవబడిన ప్రజలకు దేవుడు రక్తాన్ని త్రాగునిచ్చే దినం ఉంది. నీరు చేదైపోయే దినం అది. 8వ అధ్యాయం ప్రకటన గ్రంథం, దయచేసి ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చూస్తే, మూడవ దూత బూర ఊదినప్పుడు దివిటి వెళ్ళే మండుచున్న ఒక పెద్ద నక్షత్రం ఆకాశంలో రాలి నదుల 3వ భాగం మీదను నీటి బుగ్గల మీద పడిను. ఆ నక్షత్రం మార్చిపత్రి అని పేరు. అందువల్ల నీళ్ళు 3వ భాగం మార్చిపత్రి అయిన నీళ్లు చేదైపోవడం వల్ల వాటి వల్ల మనుషులు అనేకులు, చూడండి ఊహించండి, ఆహారం దొరకదు, నీరు దొరకదు, రక్తం అయిపోద్ది, చేదు నీళ్ళు. ఒక్కసారి నువ్వు ఆలోచిస్తే, ఒక్కసారి కనుక నువ్వు సంఘముతో ఎత్తబడకుండా ఈ రాత్రి యేసయ్య వచ్చి నువ్వు కనుక రేపు యేసు లేనిదా ఊహించుకుంటే ఈ 7 సంవత్సరంలో ప్రారంభం అవుతాయి. అర్థం చేసుకోండి. ఇవన్నీ ఇక్కడే పైనుంచి చూద్దామా? పైన జరుగుతుంది. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనాన్ని చూడండి, పైన జరుగుతుందో. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 8-9 వచనాలు. 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారము, ఇంకా అధికారం ఇవ్వాల. ఎందుకంటే కృపాకాలం ఉంది, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, సంఘం ఉంది. అందుకనే దేవుడు ఇంకా సూర్యునికి అధికారం ఇవ్వాల. అడుగుతాడేమో దేవుడు, సూర్యుడు అడుగుతాడేమో, అయ్యా నా గురించి మీ బైబిల్లో రాసే మరి ఛాన్స్ వెయిట్ ఇంకా నా ప్రజలు ఉన్నారు, వారికి ముద్ర వేయాలి. ఇంకా వారి వల్ల సిద్ధపడే వారు ఉన్నారు. ఇంకా సంఘాన్ని తీసుకెళ్లే టైం దగ్గర పడింది. అవును, ఇప్పుడు దేవుడు అప్పాడు. కానీ సంఘం ఎత్తబడిన మరుక్షణం దేవుడే సూర్యునికి, అసలు సూర్యుడికి అధికారం ఇవ్వకపోతేనే మధ్యాహ్నం బయటకు వస్తే చచ్చిపోతున్నాం, మనం బతకలేకపోతున్నాం. ఏమండి, ఒక్క నిమిషం కరెంటు పోతే ఎట్లా ఉందండి మన ప్రాణాలు? చెప్పండి. మీకు ఒక విషయం చెప్పనా, ఇంకా సూర్యుని కిరణం డైరెక్ట్గా భూమి మీద పట్టలేదు. ఇప్పుడు దేవుడు దానికి ఓజోన్ పొరను కొన్ని పొర కలుగు చేసి మానవుడు ఎంత ఉష్ణోగ్రత తట్టుకోగలడో అంత మాత్రమే పంపిస్తున్నాడు. ఒక్కసారి సూర్యుడి దగ్గర నుంచి విడుదలైన కిరణం భూమి మీద ఉన్న మనిషి దగ్గరికి చేరడానికి ఇప్పుడు ప్రజెంట్ 8.5 నిమిషాలు పడుతుంది. ఎన్ని నిమిషాలండి? 8.5 నిమిషాలు ఏటవాలుగా పడుతుంది ఈ కిరణం. ఒక్కసారి డైరెక్ట్గా పడితే ఈరోజు నువ్వు ఊహించలేవండి. మానవ దేహంలో తట్టుకోలేని స్థితిగతులు ఆ రోజు మనం చూడాలి. కొంతమంది డాక్టర్స్ చెప్తున్నారు, సూర్యుని కిరణం డైరెక్ట్గా మనిషి మీద పడితే నడుము వంగిపోయి చర్మ వ్యాధులు వచ్చేస్తాయండి. ఇక ఆ దినం మనిషికి ఆరోగ్యం ఉండదు. ఒక పక్కన సూర్యుడు కాలుస్తూ ఉంటాడు. ఇప్పుడు వీళ్ళు పిక్నిక్కి పార్క్కి వెళ్తున్నారు, అప్పుడు పార్క్కి వెళ్ళాల్సిన పని లేదు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం చూడండి, అంత్యక్రీస్తు ఒక 4వ గుర్రాన్ని గురించి, ఆ తీర్పుల్లో 4వ గుర్రాన్ని గురించి రాయబడింది. పాండుర వర్ణం కలిగిన గుర్రం గురించి ఏం చెప్పాడంటే, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం దయచేసి మనం చూడండి 7వ వచనం మనం చూద్దాం. ఆయన 4వ ముద్ర విప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణం గల ఒక గుర్రము, అనగా పాలిపోయిన రంగు, బూడి రంగు కలిగిన గుర్రం నాకు కనబడెను. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు, పాతాళ లోకము వాని వెంబడించెను. చూడండి ఎలా చంపుతాడు. ఖడ్గం వలనను, కరువు వలనను, మరణం వలనను, భూమిలో ఉండు క్రూర మృగము వలనను. దేనికి అధికారం ఇస్తాడండి? ఇప్పుడు భూమిలో ఉండు క్రూర మృగాలు. ఇప్పుడు జూ పార్క్ సింహం చూస్తున్నాం, ఆ రోజు చూడాల్సిన పర్లేదు, వస్తుంది అంతే. ఎందుకు తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద ఉన్నంత వరకే, ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నంత వరకు సంఘానికి కాపుదల. ఈరోజు నేను కాపాడుతుంది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరు నీ మీదకి రాకుండా కాపాడుతుంది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరు ఈరోజు సంఘాన్ని ఏమి చేయలేరు, ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు సంఘానికి కాపుదల. అమ్మా, ఒక్కవేళ పరిశుద్ధాత్మ దేవుడి రాత్రి వెళ్ళిపోతే, సంఘం వెళ్ళిపోతే, ఒక్కవేళ యేసు మధ్యాకాశంకి వచ్చేదంతే కనుక రేపు ఊహించుకునే జీవితం ఎలా ఉంటుంది? క్రూరమగాలు, ఒక పక్కన ఎండ, ఒక పక్కన 5 మనుగులు బరువు కలిగిన వడగండ్ల మీద పడతాయంట. 16వ అధ్యాయం ప్రకటనలో రాయబడింది. మనిషి దేహంలో చెడ్డ పుండు పడుతుందంట, తట్టుకోలేమంట మనిషి. ప్రకటన 9వ అధ్యాయంలో రాయబడింది. కొన్ని మిడతలు వస్తాయని రాయబడ్డాయి. ఆ మిడతలు చూడటానికి మనిషి రూపం కలిగి ఉంటాయి, కానీ స్త్రీలు తల వెంట్రుకలు లాంటి వెంట్రుకలు పడుకుంటాయంట. సింహపు కూరలు లాంటి పళ్ళు ఉంటాయంట. తేళ్ళకి ఉండే తోకలు వంటి తోకలు ఉంటాయంట. 5 నెలల వరకు వాటి ద్వారా మరి బాధించడానికి అధికారం ఇవ్వబడదంట. ఊహించండి. నేను అనుకుంటాను,
అమ్మో నీ లెక్క పూర్తయ్యేంత వరకు నువ్వు చచ్చే అవకాశమే లేదు. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 9వ అధ్యాయము, దయచేసి ప్రకటన గ్రంథం 9వ అధ్యాయము ఈ సమయంలో మనం చదువుతాం. ఆలోచన చదవండి. ఆ దినములలో మనుషులు మరణం వెతుకుతురు కానీ అది వారికి దొరకదు. చావలు ఆశపడుతురు కానీ అది పారిపోద్ది. ఊహించండి, ఆ 7 సంవత్సరాల శ్రమల కాలంలో నువ్వు గనక భూమి మీద ఉంటే ఇకంతే. దాన్ని ఎవరు కూడా, అందుకే ఆ పాట ఉంది, మనందరూ తెలుసు కదా. అదే ఆ రోజు అందరు కలుసుకొని ప్రార్థన చేస్తాం. యేసయ్య ఉగ్రత రోజు, 7 ఏండ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు. దయచేసి అందరూ అలా కలుసుకోండి. అమ్మా, ఈ రాత్రి ప్రేమ కలిగిన దేవుడు, పరిశుద్ధ దేవుడు, నమ్మకమైన దేవుడు, నేను ప్రేమిస్తున్న దేవుడు, ఏ కోసం బలైపోయిన దేవుడు, 2000 సంవత్సరాల క్రితం కలవరసుల్లో నీ కొరకు ప్రాణం పెడతాను, ఆకాశం ఆకాశాల పట్టణాలని ఆ దేవుడి లోకానికి దిగి వచ్చిన ఆ దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. అనేక విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఈ రాత్రి ఒక్క క్షణం నీ జీవితాన్ని గురించి నువ్వు ఆలోచించుకో, కలుసుకోండి. ఒక్క క్షణం అందరూ కలుసుకోండి. ఎవరు కలుగుతారు ఈ రాత్రి ఒక్క క్షణం, కనీసం ఈ ఒక్క రోజైనా నీ గురించి ఆలోచించు. ఒకసారి ఆలోచించు. ఈ రాత్రి ఈ వాక్యం నీ కొరకు ప్రేమికులు